వేసినారు పునాదులే వేసినారు పునాదులే వేసినారు జ్యోతిరావే 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 పూలే నీవయ్యో మహనీయుల్లారా జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైనవయ్యో మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైనవయ్యో మహనీయుల్లారా సాహో మహారాజ్ అంటే సహనానికి మారు పేరు సహనానికి మారు పేరు సహనానికి మారు పేరు తన రాజా పాలనలో లెక్కలల్లో కుబంచి లెక్కలల్లో అకుపంచి లెక్కలల్లో అకుపంచి మనువాదుల గుండె విసిగి మలపైకి లేవదీసిన మనలపైకి లేవదీసిన మనలపైకి లేవదీసిన రారాజు 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 కన్నా గొప్పోడు మహనీయుల్లారా రాజుల కన్నా గొప్పోడు మహనీయుల్లారా రారాజు సహోజీ గారు మహనీయుల్లారా రాజు సహోదరి గారు మహనీయుల్లారా సారాజు సహోజీ గారు మహనీయుల్లారా రాజు సహోదరి గారు మహనీయుల్లారా ఆత్మగౌరవ పోరు జయ ఉపాధ్యాయ మృతి నదిలి ఉపాధ్యాయ నిత్యులొదిలి ఉపాధ్యాయ మృత్యులొదిలి బాపగా కొందరే పీడితుల బాధలను పాపగా ప్రాణాలు అర్పించినారు తమ తమ ప్రాణాలు అర్పించినారు అందులోనే వారే జ్యోతిరావు పూలే అంబేద్కరు మరి పెరియారు నాయకులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బంధువులు ఎందరో పుట్టారు మహనీయులు అందులో కాలేను మహనీయులు సమతానురాగాల శాంతి కరుణలతోడ సమతానురాగాల శాంతి వర్గాలతోడ సమతానురాగాల శాంతి కరుణలతోడ సమతాలు రాగాల శాంతి కడగలతోడ సర్వజన దుఃఖంబు నిర్మూలనము చేసి సర్వజన ఎత్తుని ధూమముల చేసి మానవత ధర్మంబు మైకిచ్చి బుద్ధుడు మహనీయుడైనాడు విశ్వజన ప్రేమికుడు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బంధువులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బంధువులు యజ్ఞయాగము చేయ జీవ జంతుల గోసి నరమేధ మొనరించు నర పరాక్షసుల యజ్ఞయాగము చేయ యజ్ఞయాగము చేయ జీవ జంతుల గోసి నరమేధ మొనరించు నర రూప రాక్షసుల హింసకాండను ఆప పోరు చేసిన వారే హింసకాండను ఆప పోరు చేసిన వారే చార్వాకులే మా పూర్వీకులు చార్వాకులే మా పూర్వీకులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు బాంధవులు ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బాంధవులు కోల్పోయిన హక్కులను తిరిగి పొందాలంటే పోరాటం ఒక్కటే మార్గమని అన్నాడు పోరాటం ఒక్కటే మార్గమని అన్నారు పోరాటం ఒక్కటే మార్గమని అన్నారు హక్కులను సాధించి ఐక్యతను బోధించి పోరు చేసిన నాడే విజయంబు మనదండు పోరు చేసిన నాడు విజయము మననాడు పోరు చేసిన నాడు విజయాలు నాయందు హక్కులను సాధించి ఐక్యతను బోధించి పోరు చేసిన నాడే విజయంబు మనదండు పోరు చేసిన నాడే విజయంబు మనదంటూ పోరు చేసిన నాడే విజయంబు మనదంటూ మేకలా బ్రతికితే బలి ఇస్తారు నిన్ను పులిలాగా తల ఎత్తి గర్జించమన్నాడు పులిలాగా తల ఎత్తి గర్జించమన్నాడు పులిలాగా తల ఎత్తి గర్జించమన్నాడు బాబా సాయపు మా
ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనని ఓలచ్చ గుమ్మడి ఓ అత్త తొంగి చూడలేదు ఓ రచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ రచ్చ గుమ్మడి అత్త తంగి చూడలేదు ఓరచ్చ గుమ్మడి మొడు ముద్దాడరాలే ఓరచ్చ గుమ్మడి అయ్యో అత్త తొంగి చూడలేదు ఓ రచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి అత్త తంగి చూడలేదు ఓరచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓరచ్చ గుమ్మడి చెత్త కుండి లేయబోతే ఓ రచ్చ గుమ్మటి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మటి చెత్త కుండీలయ్యవతే ఓరచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చే ఓరచ్చ గుమ్మడి చెత్త కుండి లేయబోతే ఓ రచ్చ గుమ్మటి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ రచ్చ గుమ్మడి చెత్త కుండీలయ్యబోతే ఓరచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చే ఓరచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మటి బిడ్డనట్ల ఎయ్యకానే ఓ రచ్చ గుమ్మటి కుక్క పిల్ల అడ్డమొచ్చే ఓరచ్చ గుమ్మడి ఎక్కడామియమనే ఓలచ్చ గుమ్మడి అయ్యో బాయిలోని ఎట్టుకొని ఓ రచ్చ గుమ్మడి బాయిలోన ఎయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి పట్టలోన చుట్టుకొని ఓరచ్చ గుమ్మడి బాయిలోన ఎయ్యబోతే ఓరచ్చ గుమ్మడి అయ్యో బట్టలెల్ల చుట్టుకొని ఓ రచ్చ గుమ్మడి బాయిలోన ఎయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి పట్టలలో చుట్టుకొని ఓరచ్చ గుమ్మడి బాయిలలో ఎయ్యబోతే ఓరచ్చ గుమ్మడి గాంగమ్మ ఓడి జాపి ఓ లచ్చ గుమ్మడి బిడ్డనట్ల ఎయ్యకానే ఓ లచ్చ గుమ్మడి గంగమ్మ ఒడుగు చాపి ఓరచ్చ గుమ్మడి సెల్లెదానయ్యమానే ఓరచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓరచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓరచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి అత్త తంగి చూడలేదే ఓరచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓరచ్చ గుమ్మడి జై తెలంగాణ. జై తెలంగాణ. సంతాపం అందరూ 2 నిమిషాలు లేచి నిలబడాలి. త్యాగం మేము వృధా కానీయం వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణముకై రణములొరిగినారా చల్ వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణముకై రణములొరిగినారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కై రణములు ఒరిగినారా బలబల వీరుల్లారా వీరవనితల్లారా అమ్మా రుణముకై రణములొరిగినారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కై రణములు ఒరిగినారా అరే ఆంధ్ర పాలకుల కుండెల్లోనా ఉయ్యాలో ఉయ్యాలా చల్ విముక్తి కోరుతూ విసిరిన బాటై ఉయ్యాలో ఉయ్యాలా ఆ యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా ఆ కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా కునుగు పూల నవ్వుల్లారా మోతుకు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కై రణములు ఒరిగినారా బలబల వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుడము కై రణములు ఒరిగినారా ఆకాశగంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాలా ఆకాశ
ఆశగంగా పాలదారలై ఉయ్యాలో ఉయ్యాల పసిడి రాసుల పంట కాపలై ఉయ్యాలో ఉయ్యాల కరువు తకాడు పేర్చిన పల్లెల ఉయ్యాలో ఉయ్యాల మా కంచములో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాల మా నాగలి కర్రు వాడిమి మీరై మాలో నెత్తురు వేడిమి మీరై ఉద్యమాడుగుల వడివడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై తారల్లారా రాలిపోయినారా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో జరినారా వీరులారా వీరవని తల్లారా అమ్మారుడము కై రగములు ఒరిగినారా బలబల వీరుల్లారా వీరవని తల్లారా అబ్బో! అమ్మారుణము గైరణములొరిగినారా వీరులారా వీరవని తల్లారా అమ్మారుడము కై రగములు ఒరిగినారా బలబల నింగిన ఊసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల నేలకు జారిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల మా వాకి సమావేశం అడ్డగుట్లోనే కింద ఆఫీస్లో జరిగింది. నేను అనుకుంటా ఒక 20 రోజులు అయి ఉండొచ్చు అనుకుంటాను. 20 రోజుల తర్వాత యాక్చువల్గా కరెక్ట్గా ఈ మీటింగు కరీంనగర్లో జరగవలసింది. కరీంనగర్లో అనుకున్నాము. కరీంనగర్లో కొన్ని అక్కడ కమిటీ హాల్స్ పేరు నెల 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖులలో మనకు అందుబాటులో దొరకలేదు. తర్వాత సిరిసిల్లలో పెడదామనుకున్నాము. సిరిసిల్లలో కూడా మనకు అందుబాటులో హాల్ దొరకలేదు. అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వలన మనం ఇమ్మీడియట్గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ 21వ తారీఖులో మనం ఉన్నాం. 25 తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 25 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే మనం ఎక్కడ మీటింగ్ పెట్టుకొని కొన్ని ఇబ్బంది ఉంటుంది. పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు అప్పుడు కూడా. కానీ 25 తారీఖు నాడు మీటింగ్ యొక్క నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 26 నుండి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అవుతుంది. ఇక నామినేషన్లు స్క్రూటినీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ అంతకంటే ముందే మనం ఒక కార్యక్రమం పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోని మనలందరినీ కూడా ఫోన్ల ద్వారా ఒప్పించి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే వాస్తవంగా ఏదైతే మనం తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది కొద్దిగా దయచేసి కొద్దిగా మీరు నిశ్శబ్దంగా ఉంటే 2 ముక్కలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మన యొక్క ఉద్యమంలో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళే ఇంకా పంచుకోవాల్సినటువంటి చాలా కార్యక్రమాలు చాలామంది ఉన్నారు. ఇంకా అంటే ముఖ్యంగా మనం 2 విషయాలు కట్టే కొట్టే తెచ్చే అనే పద్ధతులలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఉపన్యాసాలు కాదు, నిర్మాణం అనేటువంటిది అవసరం. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది యొక్క నిర్మాణం ఇంకా పరిపూర్ణత నిర్మాణం జరగలేదు. పూర్తిగా మనం నిర్మాణం చేసుకున్నామా అంటే జరగడం లేదు. మరి ఎందుకు జరగడం లేదు అంటే ఎవరైతే అక్కడ ఆ జిల్లా యొక్క నాయకత్వ స్థానంలో ఉండి ఆ జిల్లాలో కదిలించగలిగేటువంటి యొక్క పరిస్థితి ఉండి ఆ జిల్లాలో కొద్దిమందినన్న కార్యకర్తలని తయారు చేసేటువంటి యొక్క స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు కొద్దిగా అరుదుగానే తక్కువనే కనపడతారు. ఈ రోజున వరంగల్కి వెళ్తే వరంగల్ నుండి వేళ్ళ మీద లెక్క పెట్టి వాళ్ళ మాత్రమే మన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఖమ్మంలో రేపు భవిష్యత్తులో రేపు ఈ వచ్చే నెల ఫిబ్రవరిలో సుమారుగా 300 మందితోనే ఆ ఖమ్మం వాళ్ళే బ్రహ్మాండమైన పెద్ద మీటింగ్ పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా నల్లగొండలే ఈ మధ్య కాలంలోనే మరి చంద్రకళ ద్వారా మన కళాకారిణి చంద్రకళ ద్వారా అక్కడ వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సినటువంటి ఒక ఆయనకు పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి 7 రాడ్లు కాళ్ళల్లో పడడం ద్వారా డాక్టర్లు విశ్రాంతి కోవడం ద్వారా ఆ నాయకులు ఇద్దరు అక్కడే ఆగిపోయారు. ఆ నాయకుల ద్వారా మరో 2 ఆగిపోయారు. అట్లా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా మనము
మన యొక్క కార్యక్రమాలని మనం ముందుకు తీసుకుపోవడం అవసరం ఉన్నది. ఎందుకయ్యా ఏంటిదే మన కార్యక్రమం అంటే చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం మనకు ఉన్నది. ఏంటిది ఆ కార్యక్రమాలు? ఒకటి మన మొదటి నుండి కూడా ఇంటా బయట అన్నట్టుగా మన యొక్క కార్యక్రమాలు అన్నీ చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే గత అనేక సంవత్సరాలుగా నుండి చెప్తూ వస్తున్నది, 1969 సంవత్సరంలో సుమారుగా 369 మంది తుపాకీ తూటాలకు నేలకు ఒరిగినరు. తర్వాత 2001 నుండి జరిగినటువంటి ఒక ఉద్యమంలో సుమారుగా 1200 మంది అమరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ 2014 జూన్ 2వ తారీఖు నాడు మనకు తెలంగాణ వస్తే ఆ జూన్ 2వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా సుమారుగా ఒక 2000 మంది చనిపోయారు. అంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు అంటే 69 ఉద్యమం కంటే ముందు కూడా కొంతమంది నలుగురు చనిపోయారు. 69లో 369 మంది చనిపోయినరు. మలి దశలో 1200 మంది చనిపోయినరు. ఈ మలి దశ నుండి మొదలుకొని మళ్ళీ కూడా 2014 నుండి మొదలుకొని మొన్నటి వరకు కూడా అనేక మంది మరి చనిపోవడం అటువంటి జరిగింది. 2000 మంది చనిపోయారు. 2014లో మనకు తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎంతమంది చనిపోయారంటే సుమారుగా 2000 మంది చనిపోయారు. అంటే మొత్తం ఎంతమంది చనిపోయారంటే 69లో మరి కొద్దిమంది చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో సుమారుగా 2000 మంది చనిపోయారు. 69లో కలుపుకొని ఇప్పటి వరకు కూడా సుమారుగా 4000 మంది తెలంగాణ కోసంగా పనిచేసేటువంటి వాళ్ళు చనిపోయడం జరిగింది. దేనికోసం మరి వాళ్ళు 4000 మంది దేనికోసం ఉద్యమంలో పనిచేశారు, తమ విలువైన ప్రాణాలు అరిపెట్టుకున్నారు. అంటే కేవలం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన. నీళ్ళు అనేటువంటిది మనకేం రాలి, తెలంగాణ వచ్చింది మనకు, కానీ నీళ్ళు ఏం రాలే మన పొలాలకు. నిధులు అనేటువంటిది మనకేం తెలంగాణ వచ్చింది, నిధులు వస్తాయేమో అనుకున్నాం. గ్రామాల అభివృద్ధి అయితే అనుకున్నాం, పట్టణాల అభివృద్ధి అయితే అనుకున్నాం, ఉద్యోగాలు దొరుకుతాయి అనుకున్నాం, అనేక రంగాలుగా స్త్రీలు పురుషులు నిరుద్యోగులు బాగుపడతారు అనుకున్నాం. కానీ నిధులు రాలేదు, నీళ్లు రాలేదు. నియామకాలు కేవలం వారి యొక్క ఒక్క కేసీఆర్ గారి కుటుంబానికి నియామకం జరిగింది, వారి కుటుంబంలో నియామకం జరిగింది తప్ప ఎవరికి కూడా నియామకం జరగలేదు. కాబట్టి మనమేమంటామంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, ఆత్మగౌరవం, స్వయం పాలన. అంటే మనకి ఇంతవరకు కూడా ఆంధ్రుల యొక్క చెప్పు చేతుల కిందనే, వాళ్ళ మోచేయి నీరు కిందనే మనం నీరు తాగడం మొదలుపెట్టాం తప్ప మనం స్వతంత్రంగా బతికేటువంటి యొక్క పరిస్థితి లేకుండే ఆ రోజులలో 2014 కంటే ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే స్వయం పాలన మనం చేసుకుంటా ఉన్నాం. సరే మంచోడో చెడ్డోడో ఎవరో వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఆత్మ పరిశీలన, ఆత్మ పరిజ్ఞానం ఇవన్నీ కూడా మనం కొంతవరకు సంపాదించుకోగలిగినాం. కానీ ఏదైతే వచ్చిన తర్వాత కూడా ఈ అనేక దుర్మార్గమైనటువంటి ఒక తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు మరో కొడుకు అనే పద్ధతులలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేసి ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీని గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అనేకంగా ఆ రోజులో ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో వ్యతిరేకంగా, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులలో జరిగింది. కాబట్టి అంటే మనం ఇప్పుడైనా కానీ ఈ యొక్క ఎవరైనా సరే తెలంగాణ కోసంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కొద్దిమంది చెప్తా ఉన్నారు ఏమనంటే మా ద్వారానే తెలంగాణ వచ్చిందయ్యా, మా యొక్క సాగు నోట్లో తలకాయ పెట్టి మేమేనో తెలంగాణ తెచ్చినామయ్యా అని చెప్పేటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది మనకు కనపడుతుంటారు. కానీ వాస్తవంగా ఏ ఒక్క వ్యక్తి ద్వారా వచ్చింది కాదు తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ఒక సబ్బండి వర్గాలు, సబ్బండి ప్రజలు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది కళాకారులు, అనేక మంది అమరవీరులు కుటుంబాలు వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్కరి తెలంగాణ నుండి కాదు. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నామంటే ఇప్పుడు తెలంగాణ అటువంటిది ఏదైతే ఉన్నదో అదే ప్రజలకు నిరుద్యోగం రూపము అప్పేటట్టుగా ఉండాలి, ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలి, పొలాలకు నీళ్లు మొలేటట్టుగా ఉండాలి, వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటట్టుగా ఉండాలి, వాళ్ళ యొక్క నిరుద్యోగం పోయేటట్టు ఉండాలి, వాళ్ళకి ఉద్యోగాలు కొన్ని వచ్చేటట్టు ఉండాలి.
ఇవన్నీ ఏమీ లేకుండా తెలంగాణ వచ్చింది కదా అని మనం సంబరపడి కూర్చుంటే సరిపోదు. కాబట్టి మన యొక్క హక్కుల కోసం మనం పోరాడుతూనే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది. ఏంటిదయ్యా వాగ్దానం అంటే, మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ని మీరు అందరూ కలిసి ఓడగొడితే మేము తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, అమరుల కుటుంబాలకు కావచ్చు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. సరే, మనం అనుకున్నాం ఏంటంటే కరెక్టే, వాస్తవంగా వాళ్ళు చెప్పకముందే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. కాబట్టి బీఆర్ఎస్ని ఓడగొట్టాలి. ఆల్రెడీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, అధికారం ఇచ్చినాం, కానీ ఏం పని చేయడం లేదు కదా, పరిపాలన సక్రమంగా చేయడం లేదు కదా, ఆ పరిపాలన కూడా ఒక దొరల గడిలలో ఉండిపోయింది కదా, దొరల గడిలో మగ్గిపోయింది కదా, వాళ్ళకే పరిమితం అయిపోయింది కదా అనే ఆలోచనతోని ఎలక్షన్లు వస్తే 2023లో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా కలిసి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసి బీఆర్ఎస్ను గద్దె దించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు. అంటే సుమారుగా డిసెంబర్ కూడా అయిపోయింది, అంటే 2 ఏళ్ళు అయిపోయింది. మరి జనవరిలో ఉన్నాం మనం. ఆ జనవరిలో ఎన్నో తారీఖు 21, అంటే 2 సంవత్సరాలు 21 రోజు అయిందన్నమాట మన యొక్క పరిస్థితులలో. ఈ 2 సంవత్సరాలు 21 రోజులు దాటిపోయింది. కానీ నిధులు అనేటువంటి విషయంలో పక్కన పెడితే 250 గజాల స్థలం అటువంటిది కూడా మనకు దక్కిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మనం అందరం కూడా కూర్చోండి అమ్మా, కూర్చోండి కొంచెం. కాబట్టి అందరం కూడా ఈ యొక్క నిధుల విషయమే కాకుండా మా యొక్క ఉద్యమకారునికి, ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం మీరు ఇస్తామన్నారు కదా, అది ఇవ్వండి. మీరు యొక్క సుమారుగా ప్రతి ఒక్క ఉద్యమకారునికి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా, 25,000 పెన్షన్ ప్రతి నెలవారీగా, 25,000 పెన్షన్ నెలవారీగా ఇస్తామన్నారు కదా, అది ఇవ్వండి అంటున్నాం. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు కదా, ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని మీరే చెప్పారు కదా, ఆ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి అని మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డుతో పాటు ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇట్లా 3-4 డిమాండ్లు మాత్రమే, చాలా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిన డిమాండ్లు కావి, ప్రభుత్వానికి సమస్యలు తీసుకొచ్చే డిమాండ్లు కావి, ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద భారం అయ్యేటువంటి యొక్క డిమాండ్లు ఏం కావు ఇవి. కాబట్టి ఇట్లాంటి మరి న్యాయమైనటువంటి ఒక డిమాండ్లని, న్యాయసమ్మతమైనటువంటి ఒక డిమాండ్లని, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక డిమాండ్లని, కష్టజీవులకు సంబంధించినటువంటి డిమాండ్లని, ఉద్యమకారులకు సంబంధించిన డిమాండ్లని, కళాకారులకు సంబంధించిన డిమాండ్లని, అమరజీవుల కుటుంబాలకు సంబంధించిన ఈ డిమాండ్లని పరిష్కారం చేయమని మనం ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టుగా మనం అడగకుండా ఏది రాదు. చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఒకరు నల్లగొండలో పెట్టిండ్రు, అన్నవతంలో సూర్యాపేటలో పెట్టిండ్రు, నిన్న మొన్న ఒకరు మెదక్లో పెట్టిండ్రు, ఆ తర్వాత జగిత్యాల నిన్న పెట్టిండ్రు. అప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాల సంఘాల వాళ్ళు పెడుతున్నారు, పెట్టుకోండి అండి. మనకు ఎవరికి అడ్డం కాదు, లేకపోతే ఎవరిని మనం వేరే దుష్ప్రచారం చేసేటువంటి పద్ధతి కాదు. మన సంఘం ఏదో మనకు ఉంటుంది, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నది కూడా. ఈ రోజున అనేక కార్యక్రమాలని ముందు తీసుకుపోతూ ఉన్నది. ఎమ్మెల్యేలకు మెమోరాండాలు ఇచ్చినాం, మంత్రులకు మెమోరాండాలు ఇచ్చినాం, ఎమ్మెల్సీలకు మెమోరాండాలు ఇచ్చినాం. ఈ మధ్య కాలంలో మన యొక్క వివేక్ వెంకటస్వామి అని చెప్పి అన్ని సంఘం, మన సంఘమే కాదు మిగతా సంఘాలను కూడా కలుపుకొని ఆయన కూడా ఆయన యొక్క ఇంటికాడికి పోయి, కోదండరామ్ గారి యొక్క నాయకత్వంలో వారి ఇంటికాడికి పోయి కలిసి సుమారుగా 1 గంట సేపు మన ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇది నేను క్యాబినెట్లో లేవనీస్తాను, ఇది చాలా న్యాయసమ్మతమైన ఒక డిమాండ్, ఇది నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని ఆయన అందరినీ కూడా చాలామంది ఒక 100 మంది దాకా ఉంటే కూడా అందరినీ కూడా బయటికి పంపించి మా యొక్క ఉద్యమకారులను మాత్రమే ఒక 20 మంది ఉన్నాం మేము, 20 మందిని లోబడి పిలిచి ఆయన మరి కోదండరామ్ గారి యొక్క సమక్షంలో సుదీర్ఘంగా మన ఉద్యమకారుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ అందరం కూడా మా యొక్క పొన్నం ప్రభాకర్ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారి
ఏదైతే అసెంబ్లీలో ఉన్నాడో ఆ రోజున ఆ పున్నం ప్రభాకర్ దగ్గరికి అసెంబ్లీ దగ్గరికి పోయి అసెంబ్లీని లోపలికి పోనీయడం చాలా కష్టంగా ఉందాడ. అయినప్పటికీ కూడా అందరం కూడా ఆ అసెంబ్లీ లోపలికి కూడా సుమారుగా 20 మంది వెళ్ళినాం. 20 మంది మీరు పంపించకపోతే అవసరం అనుకుంటే రోడ్డు కూడా బ్లాక్ చేసేస్తాం. 20 మందితోనే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తాం, మీకు ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు అవకాశం కల్పించాలా. మేము పోయి పున్నం ప్రభాకర్ గారు రమ్మన్నారు, మేము వచ్చినాము, మమ్మల్ని కలవాలా అని చెప్తే అతి కష్టం మీద మొత్తానికి 20 మంది లోబడి పంపించడం జరిగింది. పున్నం ప్రభాకర్ గారు ఏం చేశారంటే లక్కీగా ఆయన మరి యొక్క పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఆయన ఎంబడి తీసుకురావడం జరిగింది. సుమారుగా మేము అక్కడ లోపలికి అందరికీ మేము 20 మంది వెళ్తే ఇంకా వేరే వేరే రూట్లలోకి వెళ్ళి కూడా సుమారుగా మళ్ళీ 10 మంది వచ్చారు. మొత్తం 30 మంది ఉద్యమకారులు ఉన్నాం అయినవాడ. 30 మంది ఉద్యమకారులను అందరినీ కూడా పున్నం ప్రభాకర్ గారికి ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి ఆయన చెప్పడం జరిగింది, సార్ వీళ్ళందరూ ఉద్యమకారులు మన పరిపాలన వచ్చి 2 ఏళ్ళు అయింది, వీళ్ళు న్యాయసమ్మతంగా అడుగుతున్నారు, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నారు, ఒక గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నారు, ఇవన్నీ పెద్ద ఖర్చు కూడా ఇక మన భారం కూడా ఏం పడదు కదా, మన ఆర్థిక భారం కూడా ఏం పడదు కదా అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా మేము చేద్దాం, మనం అసెంబ్లీలో పెడదామని చెప్పి మరి చెప్పడం జరిగింది. మందుల సామ్యాల్ గారు నా యొక్క మిత్రుడు కూడా, ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ఆయన కూడా నేను ఇంటికి పోయి మొన్న పర్సనల్గా చెప్పిన జరిగింది, అన్న మీరు అసెంబ్లీలో లేవదీయండి, లేవదీస్తే ఇది కొద్దిగా సమస్య ఒక కొలిక్కి వస్తుంది, మా ఉద్యమకారుల సమస్య మీరు అని చెప్తే ఆయన ఎమ్మడే ఆ రోజు తెల్లారే అసెంబ్లీ నడుస్తే ఆ అసెంబ్లీలో ఆ మందుల సమయాలు మాట్లాడినటువంటి ఒక స్పీచ్ మనం రిలీజ్ చేసినాం మన యొక్క గ్రూప్లో, మీరందరూ కూడా చదవాలా. ఆయన కూడా ఉద్యమకాల సమస్యలు ఇంకెన్ని రోజులు మనం పెట్టుకుంటాం, 2 ఏళ్ళు అయిపోయింది మన పరిపాలన వచ్చి, వాళ్ళు చాలా న్యాయసమ్మతంగా న్యాయంగా అడుగుతున్నారు, వాళ్ళు అన్యాయంగా అడుగుతలేరు. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి ఆ డిమాండ్ మనం పరిష్కారం చేయాలని చెప్పి ఆయన కూడా మరి మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి స్పీకర్ గారు ఒప్పుకోవడం జరిగింది, ముఖ్యమంత్రి గారు అక్కడనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏమనంటే ఇది ఉద్యమకాల సమస్య, మేము తొందరలోనే మేము క్యాబినెట్ కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పి అసెంబ్లీలో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అట్లా ఈ రకంగా అనేక మంది మరి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు ఉండేదాన్ని మండలి అంటాం. శాసన మండలిలో కూడా చర్చ వచ్చి మాట్లాడడం జరిగింది. కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యే, ఆయన కూడా మన యొక్క సమస్యని అసెంబ్లీలో, ఆయన ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీలో ఉండి ఆయన కూడా మన సమస్యని మాట్లాడడం జరిగింది. ఈ రకంగా అనేక మందితో మాట్లాడిస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి యొక్క ఇందిరా పార్క్ దగ్గర గతంలో మనం ఈ యొక్క నల్ల జెండాలు, నల్ల చీరలు, మన యొక్క అక్కలందరూ కూడా నల్ల చీరలు కట్టుకొని వచ్చి, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వచ్చి, మగవాళ్ళు కూడా నల్ల షర్ట్లు వేసుకొని వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. అంతే తర్వాత అనేక మంది మన మహిళలతోని, పురుషులతోని ఇందిరా పార్క్ దగ్గరనే నిరాహార దీక్ష చేయడం జరిగింది. సుమారుగా 700 మంది దాంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా మహాధర్నా అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గరనే మళ్ళీ మహాధర్నా పెట్టి మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అనేక మంది హరగోపాల్ లాంటి వాళ్ళు, మరి కోదండరాం లాంటి వాళ్ళు, అనేక మంది ఉద్యమ నేతలు, ఉద్యమకారులు మరి ఆ రోజున వచ్చి అక్కడ సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పి హరిగోపాల్ లాంటి వాళ్ళు కూడా, పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేక కార్యక్రమాలు, ఒకవైపున ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు మరి మెమరాండాలు ఇస్తూనే, మరొక వైపున పోరాటాలు చేస్తూనే, మరొక వైపు మంత్రులను కలుస్తూనే పోయి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మనతో పాటు ఇంకా మిగతా సంఘాలు కూడా వాళ్ళ చేతనంత వరకు వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంతటితో ఆగేదేం కాదు. ఒకవేళ ప్రభుత్వం కూడా మన యొక్క మాటని కానీ, మన యొక్క డిమాండ్ని కానీ, న్యాయసమ్మతమైనటువంటి మన యొక్క కోరికలను కానీ ఒకవేళ పరిష్కరించకపోతే, మరి యొక్క అమలుకు ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా మన పెద్ద ఎత్తున మన ఉద్యమాలని ఉంటుంది. ఖచ్చితంగా మనం సుమారుగా అన్ని సంఘాలను కలిసి ఒక 10,000 మందితోని మనం సెక్రటేరియట్ కాడనా, లేకపోతే సెక్రటేరియట్ అంటే ఇందిరా పార్కు దగ్గరనా, మరి ఇందిరా పార్కు దగ్గర మొదలుకొని పెద్ద ఎత్తున ర్యాలీ, పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక జూలూస్ తీసుకొని
మరి చేయడం అన్నటువంటిది కూడా ఒక ఆలోచన అన్ని సంఘాలు కలిసి చేస్తూ ఉన్నాం. మన సంఘం తరఫునే రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మంగళవారం నాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ ఒకసారి ధర్నా చేయాలి. అది కండ్ల గంతల నిరసన ధర్నా. ఏంటిది అది? కండ్ల గంతల నిరసన ధర్నా. అది కొత్త రకంగా ఉంటుంది, చేయాలనేది అనుకున్నారు. అనేక ధర్నాలు నిరాహార దీక్షలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఇది కొత్త తరహా కూడా ఉండాలి. ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోవాలా ఈ యొక్క మాట అనేటువంటి విషయాన్ని కూడా ఆ రకంగా ధర్నా చేయాలని ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మంగళవారం నాడు ఇందిరా పార్క్ దగ్గర మరి దరఖాస్తు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు రేపు మేము పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు అయిన తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఇక్కడ సుమారుగా అన్ని యొక్క నియోజకవర్గాలకు మన వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. వాస్తవంగా కాంగ్రెస్తోని అలయన్స్ పెట్టుకొని ఉద్యమకారుల సంఘాలు అన్నీ కూడా కాంగ్రెస్తోని అలయన్స్ పెట్టుకొని పోటీ చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉన్నది. అవసరం అనుకుంటే టీయూజేఎస్ తరఫున కూడా పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహనీయులు కాన్షీరామ్ గారు వాళ్ళు ఏం చెప్తారంటే, ఎంతసేపు మీరు జెండాలు మోయడం కాదు, జైలు కొట్టడం కాదు, జెండాలు పట్టడం కాదు, జెండాలు మోయడం కాదు, మీ అధికారం మీకు చేతిలో రానంత వరకు, అధికారాన్ని మీరు గుంజుకోనంత వరకు బానిసలుగానే ఉంటారు అని చెప్తూ, అధికారం అది ఒట్టిగానే రాదు. అధికారం అవసరం అనుకుంటే ఒకరి చేతులకెళ్ళి కూడా గుంజుకోవాలి. గుంజుకున్నప్పుడే అధికారం నీకు వచ్చినప్పుడే, అధికారం నీ చేతికి వచ్చినప్పుడే నీవు 10 మందికి సేవ చేయగలుగుతావు, 10 మందికి నీ ఎంట తిరగగలుగుతారు, వాళ్ళని గుర్తించగలుగుతావు, నువ్వు నీ వాళ్ళకు నువ్వు సేవ చేసుకోగలుగుతావు. కానీ నీకు అధికారం లేకుండా ఉంటే నీవు ఏమి చేయలేవు. ఇంకొక వాళ్ళు చెప్తారేమంటే, ఎంతసేపు చిప్ప చేతులు పట్టుకొని మనం ఉండకూడదు. మన చిప్ప చేతులు పట్టుకొని ఒక ఇస్తరంట పట్టుకొని మనం ఉండడం కాదు. చిప్ప చేతిలో పట్టుకొని మనం ఉండకూడదు. మన చేతిలో ఎప్పుడైనా కానీ మన చేతిలో చిప్ప కాదు ఉండవలసింది, మన చేతిలో ఉండవలసింది గంటే ఉండాలి, కానీ చిప్ప కాదు. కాబట్టి అధికారం అటువంటిది ఒక గరిటె లాంటిది. నీవు నీ నచ్చిన వానికి వడ్డించగలుగుతావు, నీవు నచ్చినంత వడ్డించగలుగుతావు. కాబట్టి గరిటె ఉండాలి మన చేతులు, కానీ ఏ చిప్ప కాదు మన చేతిలో అని చెప్పి మహనీయులే చెప్పినటువంటి ఒక మాట అది. కానీ మనం ఖచ్చితంగా ఆ బాటలో మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక నిర్మాణం విషయంలో ఆర్గనైజేషన్లో మనం కొంత ఆర్థిక నిధుల ప్రాబ్లంతో కొన్ని మిగతా విషయాలతోని మనం కొద్దిగా వెనుకబడ్డ మాత్రం వాస్తవమే. కాబట్టి ఆ రకంగా మనం కొంచెం ముందుకు పోవడానికి మనం అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో మనం జిల్లా కమిటీ వేయాలనుకున్నాం, చాలా రోజుల నుండి పెండింగ్ పడుతున్నది. ఆ జిల్లా కమిటీని మనం వేసుకునే అవకాశం ఉన్నది హైదరాబాద్లో అందరం ఉన్నాం కాబట్టి. అట్లానే నల్లగొండలో కొత్తగా వచ్చింది. ఆ నల్లగొండ జిల్లాలో కొత్తగా వచ్చారు. నిన్న కాదు, ఒక 15 రోజుల నుండి లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా నల్లగొండ డిస్టిక్లో. వాళ్ళు కూడా మేము టీజేసీలో మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖమ్మంలో మరి ఫక్రుద్దీన్ గారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ. ఖమ్మంలో సుమారుగా మనం అందరం కలిసి ఖమ్మం మీద పడాలా. ఆ 300 మందితోని అక్కడ ఉద్యమకారులతోని, అసలైన శిస్తులైన ఉద్యమకారులందరితోని, మన అక్కలతోని, మన చెల్లెళ్ళతో అందరితోని ఖమ్మంలో ఆ కమిటీ వేసేటువంటి కార్యక్రమం ఉన్నది. వరంగల్లో కూడా అట్లనే మన కార్యక్రమం ఉన్నది. మనకు ఆర్గనైజేషన్ లేని, మన కార్యకర్తలు లేని ప్రాంతాలు కొన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే ఆదిలాబాదులో మనకు కొద్దిగా మనం వీక్ ఉన్నాం. ఒక లాజర్ అంటే ఒక ఆయన ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళు లేరు మనకు. కాబట్టి అక్కడ వీక్ ఉన్నాం. అట్లనే నిజామాబాద్లో కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్నాం. రంగారెడ్డిలో కూడా దగ్గరనే ఉంటుంది, కానీ మనం వీక్గానే ఉన్నాం. నల్లగొండ ఓకే, మహబూబ్ నగర్ మనం వీక్గా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మన జనరల్ సెక్రటరీ మన సుగునక్క వీళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు. కాబట్టి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో మనం బలంగానే ఉంటాం. అట్లనే సిద్దిపేటలో మరి చాలామంది అక్కడ మన గంగిరాజు కానీ మన చంద్రకళక్క కానీ మరి వీళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో ఆ కమిటీ వేయడానికి అక్కడ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఇంకా మన కార్యకర్తలు ఉన్నటువంటి జిల్లాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, సిద్దిపేటలో ఉన్నారు, మెదక్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, సిరిసిల్లలో ఉన్నారు, ఆదిలాబాద్లో ఉన్నారు, హన్మకొండలో ఉన్నారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు, నల్లగొండలో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, కొత్తగూడెం భద్రాచలంలో ఉన్నారు. మన నాగుల్ మీరా గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అట్లనే మరి మహాబాదు మన వెంకటేశ్వర్లు గారు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా చాలామంది మన నాయకులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా మహాబాద్లో కూడా మంచి టీం బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టడం జరిగింది. మహాబాద్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. అదేవిధంగా మనం ఊహించలేదు కూడా, ఏది మన యొక్క భద్రాచలం కొత్తగూడెంలో కమిటీ వేస్తామని చెప్పి మనం అనుకోలేదు కూడా. కానీ అనుకోకుండా సడన్గా మరి యొక్క ఫక్రుద్దీన్ గారి ద్వారా అక్కడ ఉన్న సంబంధాలు పెరిగి మరి యొక్క నాగుల మీరా గారు మిగతా మన అక్కలు చెల్లెళ్ళు చాలామంది, మన గాంధీ అక్క రాలేదు, వాళ్ళ యొక్క నాయకురాలు మహిళా నాయకురాలు వాళ్ళ అక్క ఆపరేషన్ ఉంది ఈ రోజున, ఆమె గంసి అక్క, కాబట్టి ఆమె రాలేకపోవడం జరిగింది. అట్లనే మహాబాద్లో కూడా చాలా బ్రహ్మాండంగా వెంకటేశ్వర వాళ్ళ అందరి నాయకత్వంలో మహాబాద్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది మీటింగ్. అనేక కళాకారులు రావడం కానీ, కార్యకర్తలు నిజంగా చాలా కార్యకర్తలు రావడం కానీ, భోజనాల ఏర్పాట్లు కూడా అన్ని వాళ్ళు ఏర్పాట్లు చేయడం కానీ, మరి మంచి కార్యక్రమం మహాబాద్లో కూడా జరిగింది. అది మనం గర్వించవలసిన విషయం. కాబట్టి ఈ రకంగా ఇట్లా అనేక జిల్లాలలో కొన్ని మనము లేనటువంటి జిల్లాలు ఉన్నాయి, ఉన్న జిల్లాలలో కూడా మంచి బలంగానే ఉన్నాం అనేటువంటి చెప్తూను. అట్లనే ఇంకా ఈ మధ్య కాలంలో మన జరిగిన కార్యక్రమాలలో కవిత గారు ఊరికే ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. నాకు ఒక 10 సార్లైనా నాకు ఫోన్ వచ్చి ఉంటుంది. ఫోన్ వస్తే కూడా నేనేమన్నానంటే అలా ఆయన పిఏ మాట్లాడాడు, ఆయన డైరెక్ట్ అక్కగారు మాట్లాడతారు, అక్కగారు ఎందుకులే నువ్వేం మాట్లాడు సరిపోతలే. ఎందుకంటే నేనేమన్నానంటే ఏది ఉన్నా కానీ ఎవరు పిలిచినా కానీ మా కమిటీ నిర్ణయం జరగకుండా, కమిటీ తీర్మానం జరగకుండా నేను ఎక్కడికి వచ్చే పరిస్థితి లేదు అని నేను చెప్తే ఆమె అందరినీ ఉద్యమకారులందరినీ కూడా పిలిచింది. మననే కాదు, ఉద్యమకారులందరినీ పిలిస్తే మన తరఫున మన మల్లేష్ అన్న వెళ్ళడం జరిగింది, మన జయకృష్ణ అన్న వెళ్ళడం జరిగింది, మన గండమల్ల యాదగిరి అన్న వెళ్ళడం జరిగింది, అట్లానే అనుముల రవీంద్ర అన్న వెళ్ళడం జరిగింది, ఆయన మన వెంకటేశ్వర అన్న కూడా అందరూ కూడా వెళ్ళడం జరిగింది, రాజు వెళ్ళడం జరిగింది. వెళ్ళి 2 సార్లు మీటింగ్కు వీళ్ళు పిలిచారు. వాళ్ళు 2 సార్లు కూడా మీటింగ్ మన వాళ్ళ అందరూ కూడా వెళ్ళి మన యొక్క సంఘ ప్రాతినిధ్యాన్ని అక్కడ చాటి చెప్పడం జరిగింది. అంటే మనం తెలివిగానే పోయేటువంటి వాళ్ళం కాదు, మనకు ఒక క్రమశిక్షణ ఉన్నది, మనకు ఒక డిసిప్లిన్ ఉన్నది. కాబట్టి మనకు సంఘం అంటూ ఉన్నది, దానికి సంఘంకి ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆమె ఎట్లా ఎప్పుడు పోవాలి, ఏంటిది, పోవాలన్నా వద్దనేటువంటిది కూడా ఇప్పుడు మనం తీర్మానంలో చేయాలి. ఒకవేళ మీరు అందరూ పోమంటే వెళ్దాం, మీరు కొద్దిగా ఆగండి, మిగతా వాళ్ళని పంపించండి అని అంటే కొద్దిమందిని ఆల్రెడీ 2 సార్లు పంపించినామని నేను వెళ్ళలేదు, మన వాళ్ళందరూ వెళ్ళారు, నేనే మీరు చెప్పి మీరు వెళ్ళండి, ఏంటిదో ఆమె ఏం చెప్తుందో విందాం అని చెప్తే ఆమె కూడా ఏమంటుందంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాల కాలంలో జరిగింది, 10 సంవత్సరాల కాలంలో మా నాయననే అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాస్తవమే తప్పు జరిగింది. ఉద్యమకారుల గురించి మేమేం పట్టించుకోలే, కళాకారుల గురించి మేమేం పట్టించుకోలే, అమరుల కుటుంబాల గురించి కొద్దిమందికి 1200 మంది చచ్చిపోతే 580 మందికి మాత్రమే 10 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క ఇంటికి ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ మేము కొంతవరకే చేయగలిగిన తప్ప చేయలేకపోయినాం, తప్పైంది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అమరవీరుల ఎందుకంటే శుభసూచకం ఇది, దేవుడు మనకు వరం ఇచ్చినట్లు లెక్క. ఒక 2 నిమిషాలు ఆగుదాం. మనం చేసుకుంటూ అన్నగారు రండి.
చేసుకుంటూ మనం పోతున్నాం. ప్రభుత్వం కూడా ఏంటంటే ఆలోచన చేస్తున్నది. ఈ మధ్య కాలంలో మనం తీసుకున్న చొరవ ద్వారా, మనం తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఏదైతే ప్రభుత్వానికి మనం చెప్పుకుంటున్నామో, మొరబెట్టుకుంటున్నామో, విన్నవించుకుంటున్నామో, అనేక మెమోరాండాల ద్వారా, మంత్రులను కలవడం ద్వారా, వీళ్ళందరినీ కూడా కలవడం ద్వారా ఈ మధ్యన ఒక 20 రోజులు 2 నెలల నుండి బ్రహ్మాండమైన కదలిక ఈ రోజున ప్రభుత్వంలో వచ్చింది. క్యాబినెట్లో కూడా ఇది మనం చేయకపోతే తప్పదురా నాయనా, ఈ ఉద్యమకారులు వదిలేటట్టుగా లేరు, ఏదో ఏదో కొద్దిమంది మొదట్లో ఒక 50-60 మంది అనుకున్నాము, కానీ ఇప్పుడు 50-60 మంది కాదు కదా, ప్రతి జిల్లాకు కొన్ని వందల మంది తయారయ్యారు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది తయారయ్యారు అని ప్రభుత్వానికి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఏ రకంగా మనం చాలా సింపుల్ కొద్దిగా మన యొక్క డిమాండ్లు ఏంటంటే సింపుల్ డిమాండ్లే ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు 250 గజాల స్థలం అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది, ప్రతి మండలంలో ఉంటుంది, ప్రతి జిల్లాలో ఉంటుంది, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఉన్నది. మీకు కావాల్సినంత ప్రభుత్వ భూమి ఈ ప్రక్కకి ఉన్నటువంటి ఒక 74/, సర్వే నెంబర్ కానీ 844 అనే సర్వే నెంబర్లో 18 ఎకరాల భూమి నికార్సైన ప్రభుత్వ భూమి ఉన్నది. దాన్ని ఉద్యమకారులకు పంచమని చెప్తున్నాం. అట్లనే మనము బాలానగర్ అని చెప్పి ఇక్కడనే పక్కకే బాలానగర్ అంటే కొద్దిమందికి తెలిసే ఉండొచ్చు, హైదరాబాద్ ఉన్న వాళ్ళకి అందరికీ పరిచయస్తులకు అందరికీ పరిచయమేది. 550 ఎకరాల భూమి ఉన్నది ఆడ. ఎన్ని ఎకరాలు? 550 ఎకరాల భూమి ఉన్నది. మియాపూర్ ప్రాంతంలో సుమారుగా 200 ఎకరాల భూమి ఉన్నది. ఇంకా ఇట్లా చాలా సుమారుగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ సుమారుగా ఒక 5,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి ఎవరి ప్రైవేట్ కావు, ప్రభుత్వ భూములే. నేను చెప్పినటువంటి ఇప్పటిదాకా చెప్పిన 550 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్. ఇది 844/1 ఏదైతే చెప్పినట్టు భూమి ఉందో ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్. మనమేమంటామంటే భూ పోరాటం అనేటువంటిది కూడా అవసరం వస్తే చేయవలసి వస్తుంది. ప్రభుత్వం మనకి ఇవ్వకపోతే, మనకు ఇట్లనే పెడచెవినే పెడితే, మన గురించి పట్టించుకోకపోతే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఒక విషయంలో మనం ఖాళీ ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టకండి, పోతే మీ ఆంధ్రలో పెట్టుకోండి అని మనం చెప్పినాం. పెట్టుకోండి అన్నందులకు ఆ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర పోయి మనం మాట చెప్పొచ్చినాం, మీరు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈ విగ్రహాన్ని మేము కూలగొట్టడంలోమే, ఇది కూలగొడతాం అని చెప్పినందుకు ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన రోజున నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి సాయంత్రం రాత్రి కూడా 7 గంటలకు వాళ్ళు వదిలిపెట్టారు. మేము అన్నాం, నేను ఇక్కడనే కూర్చుంటాను, మొత్తం పర్మనెంట్గా అరెస్ట్ చేయాలన్నా. నేను లేదా మీరు మళ్ళీ ఒక్కరోజుకే మాకు అక్కడికి వెళ్ళి అన్ని ప్రెషర్లు వస్తున్నాయి, మీ లేదు సార్ మీరు వెళ్ళిపోవాలని. నేను పోనని నేను కూర్చున్నా. పోనని చెప్పి 2 గంటలు అన్నే కూర్చున్నాను. నేను వాళ్ళు 6 గంటలకే వదిలిపోమన్నా, నేను 8 గంటలకి అన్నే కూర్చున్నాను. నేను ఏమనంటే మీరు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన రికార్డ్ ఏది? మీరు జీడీలో ఎంట్రీ చేసిరా? మీరు అరెస్ట్ చేసినట్టుగా మీరు జీడీలో ఎంట్రీ చేసిరా? మీరు అరెస్ట్ చేసినట్టుగా ఏదైనా వారంట్ ఏమైనా నాకు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. పోనీ ఎఫ్ఐఆర్ అన్నీ ఏమైనా చిన్న ఎఫ్ఐఆర్ ఏమన్నా పెట్టిరా? మీరు అది చేయలేదు కదా. మరి ఎట్లా అరెస్ట్ చేస్తారా అని చెప్తే ఈ పోలీసు వాళ్ళేమో ఆ నేరడిమెట్ పోలీసు వాళ్ళకు, ఈ పోలీసు వాళ్ళు, ఆ పోలీసు వాళ్ళు సుమారుగా 4 వ్యాన్లు మా ఇంటికి వచ్చింది. మేము అక్కడ అసలు నేను ఉండేది నేరడిమెట్లో. అసలు యాక్చువల్గా మన యొక్క గుండెకాయ, మన యొక్క ఆర్గనైజేషన్, మన ప్రాంతం, మనం తిరిగింది, మనం వేపించింది అంతా ఎక్కడ అడ్డగుట్ట ప్రాంతంలో. ఇక్కడ తుకారంగేట్ పోలీసు వ్యాన్ ఒకటి, నేరడిమెట్ పోలీసు వ్యాన్ ఒకటి, మౌలాలి వ్యాన్స్ ఒకటి, అదంతా చూసే వరకు ఆడ 4 వ్యాన్లు ఉన్నాయి. ఆడ నేను బయటకు వచ్చి చూసే 4 వ్యాన్లు ఉన్నాయి ఆడ. అరే ఏమైంది ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా కొట్లాడేస్తుందేమో బయట అని నేను అనుకుంటున్నా. లేదు సార్ ఈయన యాదగిరి సార్ అంటే ఎవరు, యాదగిరి సార్ అంటే ఎవరు అంటే అప్పుడు నాకు బాగా అర్థమైంది. అరే వీళ్ళు నాకు కోసం వచ్చినట్టుంటారు అనుకున్నాను నేను. అప్పుడు కానీ అర్థం కానీ నాకు యాదగిరి సార్ అంటే ఎవరు, యాదగిరి సార్ నన్ను అడుగుతుంటే ఏమన్నా నాకైతే తెలియదు, మరి పక్కగారు నేను అన్నా. నేను ఆయన పక్కకు పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు ఆయన. సార్ యాదగిరి సార్ అంటే ఎవరు అని అంటే నాకు తెలియదు కదా. ఆ ఏరియా మనకు కొత్త పరిచయం. మన ఏరియా అంటే సరే దర్దాపు అందరూ గుర్తుపడతారు, కానీ ఆ ఏరియా మనకు తెలియని ఏరియా. కాబట్టి ఆ రకంగా ప్రతిదీ కూడా సమస్యలు ఉంటాయి.
అన్ని తెగించి మనం పోవాలి, కేసు పడుతుంది కదా, అరెస్ట్ చేస్తారు కదా అని మనం వెనకంజ చేస్తే మనం వెనకనే ఉండిపోతాం. మన ఉద్యమకాల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాబడవు. కాబట్టి ఏదైనా కానీ ఎంత తెగించైనా సరే ఇప్పుడున్నటువంటి యొక్క కమిటీలలో చాలా నికార్సైనటువంటి నిజాయితీ కలిగినటువంటి యొక్క సత్తువ కలిగినటువంటి యొక్క వ్యక్తులు ఈ రోజున రాష్ట్ర కమిటీలో ఉన్నారు. చాలామంది ఈ రోజున మరి కొద్దిమంది ముఖ్యమైన నాయకులు రాలేకపోయినరు, ముఖ్యమైన మహిళా నాయకులు రాలేకపోయినరు. వారి కొన్ని ఇళ్లలో సావులు ఉన్నాయి, కొద్దిమందికి ఏమో దినాలు ఉన్నాయి, కొద్దిమందికి ఆపరేషన్లు అయ్యి ఈ రోజున మరి విజయలక్ష్మి అక్క వాళ్ళకు అల్లుని ఆపరేషన్ ఆమె అక్కడ ఉండిపోయింది. గణసి అక్క ఖమ్మంలో భద్రాచలంలో ఆమె అక్కడ ఉండిపోయింది. రామన్న ఆయన నాయన చనిపోయాడు. ఇట్లా చాలామంది కొన్ని సంవత్సరాల ద్వారా ముఖ్య నాయకులే రాలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మనము ఉద్యమిస్తేనే తప్ప మనకు ఉంటుంది. ఉద్యమించకుండా మనకు అన్ని ఏదో ఎవరో వచ్చి చేసి పెడతారు, ఆ కార్యక్రమం జరుగుతుంది అనేది ఒట్టి భ్రమ, అది మాత్రమే. కాబట్టి మనం ఉద్యమించాలి. అవసరం అనుకుంటే ప్రభుత్వం మీద ఇంతకంటే పెద్ద స్థాయిలో మనం ఉద్యమించాలి. ఆ రకంగా ఉద్యమిస్తేనే తప్ప మన సమస్యలు అన్ని కాకపోయినా కొన్ని సమస్యలైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు అందరూ కూడా నిమ్మలంగా మన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు అవకాశం ఇస్తాం. అందరు మీరు మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత భోజనాలు ఉంటాయి మరి. కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా మీరు కొంచెం దయచేసి మీరు అందరికీ కూడా వేరే వాళ్ళకు కూడా గౌరవించాలా. మనం చాలా దూర ప్రాంతం నుండి 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్లు కాదు, 300 కిలోమీటర్ల నుండి ఖమ్మం భద్రాచలం అడవులలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గౌరవించాలి, అవకాశం ఇవ్వాలా. మరి ఇట్లా కరీంనగర్, సిరిసిల్ల ఈ ప్రాంతాలలోకి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమ వందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మన జనరల్ సెక్రటరీ ప్రకృతిని గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల కమిటీల్ని ఈరోజు నిర్ణయించటం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట మరియు హన్మకొండ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాని కూడా ప్రతిష్టం చేయాలనే ఆలోచనతోటి కొంతవరకు జాప్యం జరిగిన మాట వాస్తవమే. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ముందుకు పోలేకపోయినాం కావచ్చు. నిదానమే ప్రధానం. మనం ఒక స్టెప్ తీసుకున్నామంటే ఇంకా కొత్త వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంది. దాని గురించి పరిశీలన చేసి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వారిని ఎలా వెలికి తీయాలనే ఆలోచనతో కొంత జాప్యం జరిగింది. దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 జిల్లాల కమిటీలు ఈరోజు మన టీయూజేఏసీ చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాజుల యాదగిరి గారు, మల్లేశం గారు మరి తదితరుల మహిళా నాయకురాలు కూడా ఈరోజు విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే ఇవాళ ఈ కమిటీని నిర్ణయించి ఈ ఎలక్షన్ల కోడ్ లేకపోతే ఒక నెల ఫిబ్రవరి నాకు తెలిసి అయితే లాస్ట్ వరకు మనం ఇందిరా పార్కులో ఈ ఎలక్షన్ల కోడ్ తర్వాత భారీ ఎత్తుగా మనం ఇందిరా పార్కులో ధర్నా చేయగలిగేయాలి. అది మెయిన్ ఏంటంటే గోల్, అది లక్ష్యం ఇందిరా పార్క్. ఆ లక్ష్యం కోసమే మనం ఈ జిల్లా కమిటీలు ఈ రోజులో మొత్తం కంప్లీట్ చేసి మన దిశానిర్దేశం తాడో పేడో తేలవాలంటే ఇందిరా పార్కులో భారీ ఎత్తుగా మనం ధర్నా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా కావాల్సింది నిధులు సమకూరణ లేదు. కమిటీలు బలోపేతం కావాలి, నిధులు సమకూర్చుకోవాలి, ఆ సభను విజయవంతం చేయాలి. ఈ 3 సమస్యలు మన చైర్మన్ గారు ముందు పెట్టినాం. ఆ సమస్యలను ఎలా ఛేదించాలనేది కూడా ఈరోజు మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత చర్చించుకొని కొన్ని ఆర్థికంగా మనలో మనమే ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళ మీద మనం భారం వేయకుండా ఇవాళ హోటల్కి పోతే మనం ఏదో మన కార్యక్రమానికి కోసం మనం పోతే 100 రూపాయలు పెట్టి మనం భోజనం చేయట్లేదా?
నిన్న ఒక ధర్నాకు వస్తే ఎవరంతటి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా కార్యక్రమాల్లో కూడా కొంత ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఎవరి కోసం అంటే మన కోసం మనమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎవరు సుల్తాన్ యాదగిరి గారు ఎమ్మెల్యే సీటు వస్తుందని కానీ, మల్లేశం గారికి ఎమ్మెల్సీ సీటు వస్తుంది కానీ, గాజుల యాదగిరి గారి కోసం కానీ ఇవన్నీ ఏం పెట్టట్లే. ఫక్రుద్దీన్ నేను నా కోసం కూడా నేను పోరాడట్లే, అది మనసులో మాట చెప్తున్నా. నేను నాకు ఏదో ఒకటి దేవుడు దయ వల్ల ఒక గ్రామీణ వైద్యుడిగా నేను కాస్త కూస్తూ రాణిస్తున్నా, రైటర్ సింగర్గా. కాకపోతే మనం ఉద్యమంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. నా సంతృప్తి కోసమన్నా నేను పోరాడాలనే ఆలోచనతోటి నేనైతే ముందుకు వస్తే మన అందరితో పాటు ఒక హక్కు అనేది సాధిస్తాం. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కనీసం మన వెనక ఉన్న ఉద్యమకారులకు న్యాయం చేద్దామని ఇలా సుల్తాన్ యాదగిరి గారు ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు, ఆయన పరపతిని పోగొట్టుకున్నాడు, ఆయన పైసా పోగొట్టుకున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఆయన లక్ష్యం మటుకి వదలలేదు. అది గ్రేట్. ఎందుకంటే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారికి ఎంత అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఆయనతో పాటు ఈయనకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారు ఎక్కడున్నాడు? కేసీఆర్ గారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండు డబ్బులో. కానీ మన సుల్తాన్ యాదగిరి గారు బేస్ మట్టం కాడనే ఉన్నాడు. ఆయన రోజుకు ఆర్థికంగా దిగజారిపోయిండన్న సంగతి కూడా నేను తెలుసుకున్నా. కానీ ఆస్తి ముఖ్యం కాదు, నాకు ఆశయాలు ముఖ్యం అన్నాడు. కాబట్టి అదొక్కటి నచ్చి నేను ఆయన దగ్గర పనిచేస్తున్నా. నాకు నచ్చింది ఆయన ఆ లక్ష్యం ఒకటి, ఆయన ఆశయాలే నచ్చినాయి తప్ప ఆయన సరే ఆయనకి రేపు ఉద్యోగం వస్తుందని కాదు, సారథులో ఉద్యోగం వస్తుందని కాదు, ఎమ్మెల్సీ ఇస్తారని కాదు, ఒక ఎమ్మెల్యే సీటుకు కూడా పాపం ఆయనకు పోరాడే ఓపిక ఉండాలి. డబ్బు కావాలి, ఇవ్వాలి. ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడే ఎమ్మెల్యే. ఆ టైపులో ఉన్న సమాజంలో మనం పోరాడుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతమై ఇవాళ రాత్రి కూడా పాపం మన వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ తోటి 3 సార్లు డేట్ మార్చినా కూడా ఎవ్వరు కూడా ఫీల్ కాదు. అది గ్రేట్. ఒకసారి చప్పట్లు కొట్టారు. అంటే మన బిడ్డ పెళ్లికి కూడా మనం ఒక్కోసారి అవకాశాలు ఉండకపోవచ్చు, డబ్బు లేకపోవటమో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనమే వాయిదాలు వేసుకుంటున్నాం. ఇది మన ఫంక్షన్, ఇది మన కార్యక్రమం. ఇది ఎవరో ఏదో అనుకుంటారు అనేది 100% దీంట్లో ముందు నెగిటివ్ తీసేద్దాం. మనం తీసేసి ఒక్కొక్కళ్ళు ఒక సైనికుల్లాగా పనిచేసి ప్రతి జిల్లాలో కూడా ఒక పాగా వేసి ప్రతి ఒక్క ఇప్పుడు మనం నాయకత్వం వహిస్తున్నాం అంటే దానికి సరైన న్యాయం చేద్దాం. కనీసం 100 మందిని పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేస్తేనే మనం ముందుకు పోతాం. గాజుల యాదగిరి గారు, మల్లేశం గారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మనకెందుకు అనుకుంటే మనం సంఘాన్ని ముందుకు నడపలేం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా, ప్రతి ఒక్కళ్ళు ఒక కెప్టెన్, ఆ టైపులో మనం పనిచేస్తే మన సంఘం కూడా బలోపేతం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత వెనకబడ్డ మాట వాస్తవమే. కాబట్టి ఈరోజు ఆర్థికంగా మనం తలా ఇంత చేతనైన వాళ్ళు చేతనైనంత వేసుకొని ఒక ఫండ్ను ఏర్పరచాలి. ఫస్ట్ మన క్రియాశీలక సభ్యత్వం ఒకటి తీయాలనుకున్నాం. ఆ బుక్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. ఏ జిల్లాల వారీగా ఆ జిల్లాలకు మన క్రియాశీలక సభ్యత్వం ఒకటి ఫండ్ రూపంలో తీసుకోవాలి. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, నెల ఎవరైతే ఒక ఖర్చులు భరాస్తారో వాళ్ళు కూడా ఒక నిధిని సమకూర్చి ఒక కోశాధికారిని ఏర్పరిచి, ఆ పోస్ట్ కూడా ఆర్థిక శాఖ కూడా మన చైర్మన్ గారి దగ్గరే ఉంది. కాబట్టి మనం ఒక నిధిని సమకూర్చి ఆయన గొప్ప చెప్తే ఈ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ మోత్కూరు మల్లేశం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరు జై గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. వెరీ గుడ్, యాక్టివ్ ఉన్నారు. చాలా మబ్బుల లేచి కూడా వచ్చి మీకు చాలా ముందుకు మీకు కృతజ్ఞతలు తలవంచి నమస్కారం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు అడ్డగుట్టలో సమావేశము ఏర్పడడం జరిగింది. సభా అధ్యక్షులు గాజుల యాదగిరి గారు, మా చైర్మన్ డైమెనిక్ హీరో మన సుల్తాన్ యాదన్న గారు, పెద్దలు చాలా యాక్టివ్గా ఉంటాయంటే సిరిసిల్ల శారదక్క కమ్సకం డైలీ ఒక 5-6 సార్లు 10 సార్లు ఫోన్ చేస్తుంది, అన్న ఎట్లనని. వాస్తవంగా ఈ యొక్క ప్రోగ్రాము సిరిసిల్లలో జరిగేది మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అవి భయపడి ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దామంటే
మనం హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకుందామని మన చైర్మన్ గారు వాళ్ళకి ఇబ్బంది పెట్టదు ఆడపడుచులకు ఇక్కడనే చేసుకొని సిరిసిల్ల, వెమ్లవాడ, కరీంనగర్, మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర కమిటీ సమావేశం అని ఉన్నారు. కొంత మన వైస్ చైర్మన్ గారి వాళ్ళ తండ్రి అనుముల రవీంద్ర గారు జరిగిపోయింది కాబట్టి ఆయన కూడా రాలేకపోయారు. మన అదే నాన్న రాలేకపోయింది కాబట్టి ఈ విషయంగా కొంత మనం చింతించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ ఒకటే, ఉద్యమకారుడు ఎప్పుడు ఉద్యమిస్తూనే ఉండాలి. నాకు రియల్గా నేను శారదక్కను పోవడాలంటే కాదు, అసలైన ఉద్యమకారుల లెక్క డైలీ అన్న ఏంది, ఏం సమాచారం, ఏం మీటింగు ఏంది అనేది కూడా ఖచ్చితంగా శారదక్క, మరి మన లక్ష్మక్క గారు, సబితక్క గారు వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉండి మీరు కూడా ప్రతిరోజు కూడా ఇదే విధానంగా మాట్లాడి మీ యొక్క జిల్లా ఇన్ఛార్జి, మీ యొక్క జిల్లా అధ్యక్షుల గారితో మాట్లాడుకొని మీరు మన యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనము చాలా ఆర్థిక బడ్జెట్ తోటి ఉన్నాము. ఇప్పుడే మన మిత్రుడు మన ఫక్రుద్దీన్ గారు చెప్పారు. సరే, ఏదేమైనా కానీ సాధ్యమైనంత వరకు మన అన్నగారు ఏదో విధంగా నడిపించకపోతుండు. కానీ దీనికి కూడా అన్నగారు అన్నట్టు బుక్స్ కొట్టించి క్రియాశీలక ఒక రిసిప్ట్ వల్ల ఒక 500, మిగతా వాళ్ళు 200, 100 ఎంతనో కానీ దీనికి మనం బడ్జెట్గా ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా మనం చేసుకుందాం. ఉద్యమకారులకు రావాల్సినటువంటి హక్కులు ప్రభుత్వం గుర్తించాలని నేను అనుకుంటున్నా. ఒక్క ఉద్యమకారుడు జరిగిపోయినట్టయితే ఆ ఉద్యమకారుణ్ణి ప్రభుత్వం గుర్తించి ఆయనకు అంతిమక్రియలు ప్రభుత్వం ద్వారా వాళ్ళు చేయాలని నేను మనవి చేస్తున్నా. ఇది ఒకటి చాలా ఆలోచించండి. ఎందుకంటే మనకు ఎక్కువ బడ్జెట్ మన దగ్గర లేదు, ఏం అవి లేదు. అందుగురించి గవర్నమెంటు ఈయన తెలంగాణ ఉద్యమకారుడని గుర్తించి ఆయన అంతిమక్రియలు ఆయన గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాలని నేను మనవి చేస్తున్నా. ఇది ఒకటి ముఖ్య అంశం. రెండోది, తెలంగాణ ఉద్యమకారుల శృతివనము 100 ఎకరాలలో ఏర్పాటు చేయాలన్నాం, అది కూడా ఖచ్చితంగా కావాలి. మూడో విషయం ఏంటంటే 25,000 రూపాయల పింఛని, 25,000 రూపాయల పింఛన్ తర్వాత ఏందో కానీ కనీసము మాకు గుర్తింపు కార్డులన్నా ఇవ్వాలని మేము మొరపెట్టుకొని కూడా అడుగుతున్నాము. గుర్తింపు కార్డులకు ఏమవుతుంది, ఒక 5 రూపీసా 2 రూపీసా ఏదో ఖర్చు అవుతుంది. కనీసం ఒక గుర్తింపు కార్డులన్నీ ఇవ్వాలని కూడా అది కూడా ప్రభుత్వము స్పందించడం లేదు. దయచేసి ఫిబ్రవరి 10 తారీఖు నాడు మనకు ఇదే ఇందిరా పార్క్ దగ్గర మన చైర్మన్ సార్ చెప్పినట్టు విధానంగా ఆ బహిరంగ సభకు మళ్ళీ అన్ని 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మన యొక్క సభను జయప్రదం చేయాలని అందరూ కూడా డీలపడొద్దు. కనీసం ఒక్కొక్క జిల్లా నుంచి వందలాది మంది తరలి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ గంధమల్ల శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన వార్డు మెంబర్, కొత్తగా వార్డు మెంబర్ కూడా ఈరోజు సమావేశానికి హాజరైన పెద్దలు సుల్తాన్ యాదగిరి గారు అధ్యక్షులుగా వహిస్తూ మరి యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాజు యాదగిరి గారికి, పెద్దలు మరి గంధమల్ల యాదగిరి గారికి, ఫక్రుద్దీన్ గారికి, అన్న కృష్ణ అన్నకు, రాజన్నకు, మిగతా వాళ్ళ కరీంనగర్ నుంచి వచ్చిన ఉద్యమకారులు, సిరిసిల్ల నుంచి వచ్చిన ఉద్యమకారులు, మరి వాళ్ళ అక్కడి నుంచి రావడం అంటే సర్వసాధారణ విషయం కాదు, ఎంతో దూరం ఉంటుంది. ఎప్పుడో లేచి ఇక్కడ రావడం చాలా గొప్ప పని. ఎందుకంటే వాళ్ళని వచ్చినందుకు వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. ఉద్యమకారులంతా ఇదే ఐక్యతోటి ఎక్కడ మీటింగ్ ఉన్నా రావాలి. ఇది ఆ రోజు ఉద్యమం అంటే మనం ఇంట కూర్చుంటే మన ఉద్యమకారులం కాలేదు.
రోడ్డు మీదకి వచ్చినాం. పక్కబోడు మనతో పాటు అంటే ఉద్యమం రానోడు ఇక్కడ మనము రోడ్డు మీదకి ఎక్కుతుంటే వాడు డబ్బులు సంపాదించుకోండి, ప్లాట్లు సంపాదించుకోండు, ఇల్లు సంపాదించుకోడు, మనం అదే రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి. మనం అదే ఉద్యమం చేసినాం, వంట వార్పులు చేసినాం, నిరాదీక్ష చేసినాం, అరెస్ట్ అయినాం, భార్య పిల్లలకు దూరం అయినాం. ఎందుకు ఈ ఉద్యమం అంటే నా తెలంగాణ కోసం నేను పోరాడినామని ఆ రోజు మనం కష్టపడ్డాం. ఈ మనమంతా ఆ రోజు కష్టపడితేనే ఈరోజు ఉద్యమకారులకు మనం గుర్తించరు. కాబట్టి మనమంతా ఆ రోజు మరి రాష్ట్రం కోసం చేసినాం. రాష్ట్రం మనకు ఏది ఇస్తానో కాదు, మన తెలంగాణ రాష్ట్రం కోసం చేసినాం. మరి తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తే మనకి ఏమొచ్చిందంటే మనకి ఏమీ లేదు. ఆ పదవులను సంపాదించుకోరు, బిల్డింగ్ కట్టుకోరు, రియల్ ఎస్టేట్ చేసుకోరు, చాలా డబ్బులు సంపాదించరు. కానీ ఉద్యమకారులు ఏడుగురు అంటే వాళ్ళు ఆన్నే ఉన్నారు. అంటే మన జీవితమే అప్పుడు తెలంగాణ కోసం చేసినాం, ఇప్పుడు మన కోసం మనం చేసుకోవాలా, మన బతుకు కోసం మనం చేసుకోవాలా. ఎందుకంటే ఆ రోజు మనము చేస్తేనే కదా వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఇంకా ఉద్యమం ఎక్కడిది? మనం అంతా రోడ్డు మీద రాకపోతే ఉద్యమం ఎక్కడిది? మనం బస్సులో ఆపకపోతే ఉద్యమం ఎక్కడిది? మన వంట వార్పులు చేయకపోతే ఉద్యమం ఎక్కడిది? ఇవన్నీ చేసినాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యమకారుడు నా పని పోతుంది, నాకు డబ్బులు ఖర్చు అవుతానే కాకుండా మన కోసం మనం కొట్లాడతాం. ఇప్పుడు సుల్తాన్ యాదవ్ ఖాన్కు ఇప్పుడు 70 ఏళ్ళ వయసు ఉంది. ఇప్పుడు ఆయన మన కోసం కష్టపడుతుండు. ఎందుకోసం కష్టపడుతుండు? ఆయన ఆర్థికంగా నష్టపోయిండు, చాలా విధాలుగా కేసీఆర్ మరి ఎమ్మడి ఉండి ఆయన అన్ని విధాలుగా చేసిండు, కానీ నష్టపోయిండు. కానీ నష్టపోయినా బాధపడలేడు. ఉద్యమకారులంతా ఎక్కడున్నా రావాలి, ఉద్యమకారులు ఎమ్మటి నేను ఉండి వాళ్ళ హక్కుల సాధన కోసం నేను పోరాడతాన్ని నిరంతరం మనకు ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ పెట్టి మన అందరినీ ఉత్తేజపడుతుండు. మరి అట్లాంటి అన్న నాయకత్వంలో మనకు పని చేస్తే మనకి ఏం పోతుంది? మనం అందరం పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలా. అప్పుడేమో మన పనులు వదులుకున్నాం, ఇప్పుడు కూడా మన పనులు వదులుకొని మరి ఉద్యమకారులంతా ఒక్కతాటిపై రావాలి. అన్ని జిల్లాలో మీరు ఒకరు పోయి ఒక 10 మంది ఉద్యమకారులు ఉన్నవా కాడ చెప్పాలి. మనం అంతా ఒక్కతాటిపై వస్తేనే మరి అన్న ఎమ్మటి మరి అన్న ఎక్కడ పొమ్మటి అక్కడ ఒక మంత్రి గారి దగ్గర పోవాలంటే మంత్రి గారి దగ్గర పోదాం, ఒక పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర పోదాం, పీసీ ప్రెసిడెంట్ అవసరం అనుకోవడం, ముఖ్యమంత్రి దగ్గర పోదాం, ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిద్దామంటే అట్లా కూడా మనకు ముందు పోదాం. మనకి ఏమి కాదు, అరెస్ట్ మనకు కొత్త కాదు, మనకు జైలు కొత్త కాదు. మనకు ఇదంతా అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళిన నాయకులు ఉన్నారు కాబట్టి మనకు పోలీసు అంటే మనకు భయం లేదు. కాబట్టి మనం అంతా ఒక్కతాటిపై రావాలి. ఎక్కడ ఉన్నా మరి ఏం పనులు ఉన్నా కానీ డబ్బులు అమ్మపోతే 500 వస్తే వచ్చినా బాగాలేదు. ఎందుకంటే మనకు రేపు 25,000 పింఛను వస్తే మనము మన కుటుంబం బాగుపడుతుంది. మనకు ఒక 250 గజాల ప్లాట్ వస్తే మనము మన కుటుంబం బాగుపడతాం. కాబట్టి ఉద్యమకారులంతా మీరంతా మరి ఒక గుర్తింపు కాటిస్తే ఓహో ఈయన ఉద్యమకారుడా, ఈయన తెరువు వద్దనే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యమకారులంతా మరి ఐక్యతతో ఉండి మరి అన్న ఏదో ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు మరి ధర్నా కళ్ళకంత ప్రదర్శన ఉన్నది. సరే నేను లేట్ అయినందుకు నన్ను మన్నించాలి. అట్టని కార్యక్రమం ఉంది. మరి ఆ కార్యక్రమం అందరం భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక జిల్లా నుంచి ఒక 10 మంది 20 మంది రావాలి, వచ్చి అన్నకు సహకరించి మన హక్కుల సాధన కోసం మరి మనకు ఇవి హక్కులు హామీలు వచ్చే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అన్న మన ఎమ్మటే ఉన్నాడు, మనకేం భయం? మన మీద దెబ్బ పడితే అన్న ముందు పోతాడు. కాబట్టి అన్న మన ఎమ్మట ఉండి మనం అంతా ఏ పిలిపించినా మనం రావాలి, కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సిరిసిల్ల మన జిల్లా అధ్యక్షులు శారదక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, అన్నయ్యకు, మేరీ అన్నయ్యకు నమస్కారము. సారీ అన్నయ్య, మా ఊర్లో పెడతాం అనుకున్నాం, కాలేదు మాకు. ఇది దానికోసం క్షమించాలని కోరుకుంటున్నా అందరికీ. ఎందుకంటే అనుకున్నాము ఏ రాష్ట్రంలో కోడ్ ఉందని పెట్టలేదు. మళ్ళీసారి నేను మా ఊర్లో పెట్టడానికి నేను రెడీ చేస్తాను, 100 మందిని తీసుకుని మాట్లాడడానికి రెడీ చేస్తానని అనుకుంటున్నా. మా అందరికీ నమస్కారం, వందనాలు. కరీంనగర్
అక్క మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మక్క. అందరికీ నమస్కారం. అన్నయ్య, మన ఉద్యమకారులకు, కళాకారులకు కాలాభివందనాలు. నా పేరు లక్ష్మి, అది కరీంనగర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమకారుల అందరికీ శుభోదయం. ఇప్పుడే తెల్లారినట్టున్నది, కొంచెం నిద్రపోయినట్టు అనిపిస్తుంది, అందుకనే నేను కొంచెం జై తెలంగాణ గట్టిగా అన్నాను, ఏమనుకోవద్దు. దయచేసి ఎవరన్నా ఆ అక్కేంది ఒక్కసారి గట్టిగా అరిచిందని అనుకోవద్దు. కొంచెం నిద్రపోయినట్టు అనిపిస్తే కొంచెం గట్టిగా అరిచిన సారీ. నా పేరు పోలు సబిత, నేను కరీంనగర్ నుండి వచ్చినాను. కరీంనగర్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన పోరాట యోధురాలు పోలు సబిత అని అంటారు అందరూ. అప్పుడు రోడ్డు మీద వంట మార్పు, అవసరమైతే కింద కూర్చొనైనా ధర్నాలు చేసినాం, వంటలు చేసినాం, అందరికి పెట్టినాం. రోడ్డు మీద పోలీసు వాళ్ళు వచ్చి ఆపితే రోడ్డు ఇంకా అడ్డంగా పడుకొని కూడా ధర్నా చేసినాం. కానీ ఎవరి దృష్టిలకు మేము కనిపించలేదు, ఎంత చేసినా అని మేము కనిపించలేదు. అయినా మేమేం బాధపడలేదు, ఇప్పటివరకు కూడా బాధపడలేదు. తెలంగాణ వస్తే నా పిల్లలు బాగుపడతారు, నా అక్క పిల్లలు బాగుపడతారు, నా తెలంగాణ పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ మా కేసీఆర్ బాపూజీ అని పేరు పెట్టినాం మేము. బాపూజీ, మా కేసీఆర్ గారు బాపూజీ అని పెట్టినాం. అప్పుడెప్పుడు బాపూజీ వచ్చి మనకు రాష్ట్రాన్ని తీసుకొస్తే, రాజ్యాన్ని తీసుకొస్తే, ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వతంత్రాన్ని తీసుకొస్తే, ఇప్పుడు ఈ ఆంధ్రోళ్ళ నుంచి మన భారతదేశాన్ని తెలంగాణ ప్రాంతంగా చేసిండు, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది, అట్లా ఏర్తాడు అనుకున్నాం. కానీ ఆయన చేసిన ఒక పొరపాట్లు, 2-3 పొరపాట్ల వలన ఆయనే కనిపించకుండా అయిపోయిండు. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంది మనదైతే పంచుకునే వాళ్ళు ఎవరైతాండ్రు? అప్పుడేమో కేసీఆర్ గారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు. పర్వాలేదు, రాజ్యం ఏలాలంటే అందరూ వెళ్ళలేరు, ఎవరో ఒకరు కావాలి. ఎవరో యోధులు, తెలివిమంతులు, ఎవరు ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. తన కోసం తను ఆలోచించే వ్యక్తి ఎప్పుడు రాజకీయ నాయకుడు కాడని నా ఉద్దేశం. పవర్ లేదు, మాట్లాడాలంటే పవర్ రావాలంటే కళాకారులకు దుప్పట్లే, ఏమంటావు అక్క, తప్పట్లే దుప్పట్లు. అలాగే యోధులకు కూడా, కార్మికులకు కూడా, మనలాంటి ప్రజా నాయకులకు కూడా చప్పట్లే దుప్పట్లు. ఎప్పుడైతే మీరు చప్పట్లు కొట్టుకుంటే ప్రోత్సహిస్తారో ధర్నా చేయడానికి ఇంకా 100 సంవత్సరాలు కూడా మన సుల్తాన్ యాదగిరి అన్న ముందడు ఉంటాడు. మన ముందున్నాడంటే ఇంకా 100 సంవత్సరాలు కూడా అన్నా నేను, ఇంకా 100 సంవత్సరాలు అన్నా అంటే అన్నా లేదా అన్న. ఇప్పుడు 70 ఉండవచ్చు, 70 ఉన్నా నేను 17 సంవత్సరాల అబ్బాయి అంట. ఎందుకంటే 15 సంవత్సరాల అబ్బాయి అంట అంటే ఆయన 70 సంవత్సరాలు ఉన్నా ఇంత ముందుకుండి ఇప్పటి వరకు మాకు తెలిసి కొద్ది రోజులైనా కానీ నేను చాలా, అప్పుడు కేసీఆర్కి ఎట్లా అభిమాని అయినను ఇప్పుడు మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ హైదరాబాద్లో అడ్డగుట్టలో చెప్తున్నా, నేను ఫ్యాన్ అయినా సుల్తాన్ యాదగిరి అన్నకు, నేను ఫ్యాన్ అయినా. ఎందుకంటే నాకు మొన్నటి వరకు తెలియదు, మొన్న మీటింగ్ వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు. మాలాగానే ఐడి కార్డు కోసం తెలంగాణ వచ్చింది, తెలంగాణ పోరాటం చేసినాం, చేస్తే కనీసం ఒక ఐడి కార్డు లేదా? ఇన్నర్ ఫీలింగ్, లోపల అందరి ఫీలింగ్ ఏంటిది? అయ్యో మేము పోరాటం చేతిమే, వంట వరపు చేతిమే, పోలీసులు దెబ్బలు తింటిమే, మా వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అన్న సొంటోళ్ళు ఉంటే, అరే ఆడపిల్లలు ఎందుకురా బిడ్డ, మీరు పోయి ఇక గోడకాడు ఉండిపోర్రా, సాటుకుండిపోర్రా, పోలీసు వాళ్ళు వస్తే మమ్మల్ని పట్టుకపోయినా పర్లేరు, మీరు పోవద్దురా. ఎందుకంటే మీరు భార్య, ఒక ఇంటి ఆడబిడ్డవు, నువ్వు ఇంటి ఒక భర్త సాటు భార్యవు,
వద్దురా బిడ్డ అని మమ్మల్ని దాచిపెట్టి వాళ్ళు పోయొచ్చిర్రు. అంత కష్టపడి వాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళెవరో తిన్నారు, వాళ్ళెవరో కష్టపడ్డారు. అదంతా కనీసానికి ఒక్క ఐడి కార్డుని ఇవ్వకపోయే. ఒక కళాకారుని నేను ఒక పాట పాడిన, అందరిని తెలంగాణ పిల్లల్ని అందరినీ ఉత్సాహపరిచిన, యుద్ధానికి ముందుకు నడిపించిన, కనీసానికి నాకు ఐడి కార్డు ఇవ్వకపోయానే అక్క అనుకుంది. సుగుణక్క అనుకున్నాలే అక్క అనుకుంది. అట్లనే నేను అనుకున్నా, అబ్బా నాకు కనీసం దేవుడిచ్చిన కాళ్ళు రెక్కలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఏ పని చేసుకునైనా బతుకుతా, నా కుటుంబాన్ని చదువుకుంటా, అవసరమైతే నాకు ఇద్దరికి అన్నం కూడా పెడతా అంటే దేవుడు తల ఇచ్చిండు, మెదడిచ్చిండు, కాళ్ళెదిరిచ్చిండు. ఎవరికి ఆశపడి బతుకుతలేము. కానీ తెలంగాణ కోసం కష్టపడ్డాం కాబట్టి మాకు ఒక గుర్తుగా గుర్తింపు కాడని ఇయ్యండి రయ్యా అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇప్పటి వరకు పెట్టాను. ఇప్పుడు 2 సంవత్సరాల కాలం గడిచింది, ఇంతవరకు కూడా ఏది ఒక్క పని కూడా చేస్తలేదు. సుల్తాన్ యాదగిరి అన్నట్టుగా మనము కండ్ల గంతల, అది ఏమన్నారన్నా, కండ్ల గంతల ధర్నా, కండ్ల గంతల ప్రదర్శన చేద్దాం. మేము కరీంనగర్ నుంచి ఇప్పుడు మమ్మల్ని క్షమించాలి మీరు, మేము చాలా ప్రయత్నం చేసినాం, 99% చేసినాం. కానీ అన్నగారే ఒప్పుకోలేదు. కరీంనగర్లో మాకు మహిళా సంఘం మేము ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఇంతకంటే పెద్దగా ఉంటుంది, 200 మంది కూర్చోవచ్చు. కానీ అక్కడ ఈసారి వద్దు, తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందామని అన్నారు. అక్కడ వద్దులే అని చెప్పిండ్రు. పర్వాలే అని మేము వచ్చినాం. ఇప్పుడు సమ్మక్క జాతరలు ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి మేము తక్కువ మంది వచ్చినాం. లేకపోతే ఖచ్చితంగా మేము 50 మంది కరీంనగర్ నుంచి తప్పకుండా వస్తామన్నా, ఏదైనా కానీ తప్పకుండా వస్తాం. కరీంనగర్ నుంచి మొదలైంది ఏదైనా యుద్ధం, ఇప్పుడు కూడా అక్కడి నుంచి మొదలయ్యడానికి మేము ఉంటాం ముందు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ, నా యుద్ధమకారులకు, అన్నకు, గాజుల యాదగిరి అన్న గారికి, ప్రకృతి సార్కు, అన్న మా మలేష్ అన్నకు, అందరికీ నమస్తే. టీయూజేసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నకు, సుల్తాన్ యాదగిరి అన్న 2001లో అప్పుడు ఉద్యమాల కోసం పోరాటం జరిగినప్పుడు కేసీఆర్ తోటి చూసినప్పుడు ఎట్లా ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు. మనందరికంటే నవయువకుడు, 14 ఏళ్ళ ఆలోచనలు కొత్తగా చేస్తాడో అన్నకు మనందరం సహకరించాలి. ప్రతి జిల్లాల నుంచి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు, అక్కలకు అన్నలకు అందరికీ ఉద్యమాభివందనాలు. కరీంనగర్ మాది హసీనా బేగం. అన్న చేసే దాంట్లో అందరం ప్రతి ఒక్కరు, అన్న ఒక్కడే చైర్మన్ కాదు, చైర్మన్ అయినందుకు అన్న ఒక్కరే బాధ్యత కాదు, మనందరం బాధ్యత తీసుకొని అన్న దాంట్లో అన్న 100% తీసుకుంటే ఒక 10% తీసుకున్న ఉద్యమం ఎక్కడికో ఉద్రిక్తం అవుతుంది. ఆల్రెడీ అయిన ఉద్యమం విచ్ఛిన్నమైంది. అందరం కలుపుకొని పనిచేయాలని కోరుకుంటూ సెలవు. మరొక్కసారి అన్నకు థ్యాంక్స్. ఎందుకంటే అన్న గొప్ప వ్యక్తి అని ఎందుకంటే అన్న అంటే గత 25 ఏళ్ళ చూస్తున్నప్పుడు నేను పిల్లను. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే అజాం అయ్యేటప్పుడు ఆగిండు. అది ప్రతి కులాన్ని కలపకపోడు. ఇప్పుడు మనందరి ఉద్యమం కులం, కానీ అజాం అయ్యేటప్పుడు ఆగిండు. ఆయన గొప్ప మనసుకు థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. తప్పకుండా నీతోటే పనిచేస్తా. ఉద్యమం కోసం మేము దూదేకులందరం దూదేకులకు చెప్పడానికి ఫీల్ కాకు. ముస్లిం మైనార్టీల ఏకం చేసినప్పుడు నేను నవ యువకురాలను మేమందరం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చినాం తెలంగాణ ఏర్పాటు కోసం. తెలంగాణ ఉద్యమకారులందరం తెలంగాణ కోసం తిరిగి వచ్చినాం. అప్పుడెట్లా చేసినాం, ఇందాక సరే తీన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నేను చెయ్యి అనుకున్నా. ఇలా నువ్వు మాకు ఇచ్చిన విలువ కోసం తప్పకుండా పనిచేస్తా. నా వంతు సహకారం రామునికి ఉడత చేసినట్టుగా నా వంతు సహాయ సహకారం చేస్తా. ముస్లిం మైనార్టీలనే కాదు, ప్రతి కులాన్ని కలుపుకుంటూ నీ వెనక ఉంటా.
థ్యాంక్స్ అన్న. ముఖ్య విషయం ఏంది అంటే ముఖ్య ఉద్దేశం ఏంది అంటే మనము రాను ముందుకు పోవాలా. వెనుకకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళిపోతున్నాము? నిమ్మకు నీరు ఎత్తినట్టు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. అది కారణం ఏంది? ముందుకు ఎట్లా పోవాలి? మీ ఆలోచన విధానం నేను చెప్పాలా. అందరం సమానమే. మనము ఏ విధంగా ముందుకు పోవాలి, అందరినీ ఎట్లా కలుపుకొని పోవాలని చెప్పేసి అందరూ సలహా సమాధానాలు ఇక్కడ ఇవ్వాలి. మన పెద్దలు రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళకు సమాధానం ఇవ్వాలి. ప్లస్ జిల్లా వైజ్గా కమిటీలు వేస్తూ ఉన్నారు. మరి ఆ కమిటీలు ఎందుకు అక్కడ ఒడిదొడుగులు అవుతుంది? మరి ముందుకు పోలేకపోతున్నారు. ముందుకు పోవాలా, ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి నా యొక్క మనవి. ఏదన్నా కూడా మీకు ఏదన్నా ఆలోచన రాకున్నా కూడా రాష్ట్ర కమిటీ మనుషులను మన పెద్దలను సలహా తీసుకోవాలని. మరి ఇంకోటి, ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. మరి అది ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది, ఆర్థికంగా నిధులు ఎట్లా తీసుకురావాలా, అందరూ సలహా దీనికోసం కూడా చెప్పాలి. అక్క నమస్తే. ఆర్థికంగా ఏ విధంగా నిధులు తీసుకురావాలా, మనం తల చేతి వేస్తేనే మనం గండం నుండి బయటపడతాము. మనము దురదృష్టకరం ఏంది అంటే ఈ కమిటీలు, ఉద్యమకారుల కమిటీలు చాలా అయిపోయినాయి. అందులో కొంతమంది ఒక రూట్లో పోతున్నారు, కొంతమంది ఒక రూట్లో పోతున్నారు. కరెక్ట్ అయిన రూట్లో ఒక్కరికి ఆశించకుండా మనము సుల్తాన్ యాదగిరన్న నాయకత్వంలో మనం వెళ్తా ఉన్నాము. ఎవరిని వంగి సలం పెట్టే అవసరం లేదు, స్ట్రేట్గా వెళ్తా ఉన్నాము. కానీ కొన్ని ఒడిదొడుగులు ఆర్థికంగా ఇబ్బంది వల్ల ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఈ ఆర్థిక ఇబ్బందులు మనము ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ చెయ్యి కలపాలని నా యొక్క మనవి. అది ఏ విధంగా అని చెప్పేసి అందరూ సలహాలు ఇవ్వాలా. అందరూ ఏ విధంగా పోతే బాగుంటుంది, ఆర్థిక సహాయం ఎవరు చేయాలా, ఎట్లా చేయాలా, నెలకి ఎంత ఇవ్వాలా అని చెప్పేసి, మరి ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఎంత ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా పెద్దలు గౌరవనీయులు మన వీళ్ళు కూడా దీనికోసం చర్చించాలని కోరుకుంటున్నా. ముఖ్య ఉద్దేశం ఇంకోటి, మన కవితక్క గారు, కవిత మన ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు, పిలుపు వచ్చినందుకు మన కమిటీ తరపున నేను, గౌరవనీయులు రాజుగౌడ్ గారు మరియు మోత్కూరు మల్లేష్ అన్న గారు, మన అన్న గాజుల యాదగిరి అన్న గారు, ఇదే కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నా కొద్దిగా గాజులు అవి ఇవి. ఓకే, సారీ, ఏమనుకోవద్దు, కొంచెం కన్ఫ్యూజ్. మిత్రుడు గంధమాల యాదన. అచ్చా, మేమందరం పోయినాం. అక్కడ మేము పోయినందుకు కేసీఆర్ లెక్కనే కూర్చునబెట్టింది. అందరి సలహాలు సమాధానాలు అందరి మాట అయిన తర్వాత ఫైనల్గా ఆమె ఏం చెప్పింది, కర్త కర్మ క్రియ ఏంది మేడం, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆమె పార్టీ పెట్టాలనుకుంటుంది అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పింది. కానీ ఇది రాజకీయం రంగుల కిరీటం ఏ సమయంలో ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి మన కమిటీ మెంబర్ మమ్మల్ని పంపింది కాబట్టి ఆ విషయము పెద్దలకు చెప్పినాము. ముఖ్యంగా అందులోనికి వెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్తే ఎట్లా ఉంటుంది, వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది, మనకు సపోర్ట్ ఇస్తున్నారు లేదు, మనలో కొంతమందిని వాళ్ళకి పంపించేసి వాళ్ళకి సపోర్ట్ ఇద్దామా, అది ఒకటి మీరు అందరూ గ్రహించాలా. అందరూ చెప్పాలా, సభ్యులందరూ చెప్పాలా ఈ విషయంలో, ప్రతి ఒక్కటి విషయం. అది మెయిన్. ఇంకోటి, మన టీయూజేఏసీ లాంటిది కొన్ని కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలకు కూడా మన కమిటీ తరఫున ఒక ఇద్దరిని కూడా పంపిస్తే మనం అందరిని కలుపుకొని పోయినట్టు ఉంటుందని నా యొక్క విన్నపం. దీన్ని మీరందరూ కూడా ఆలోచన చేసి సలహాలు మన రాష్ట్ర కమిటీకి కూడా మీరు సలహాలు ఇవ్వాలని చెప్పేసి, అలా ఏది ఒడిదొడుగులున్నా కూడా మనం సరిదిద్దుకొని వెళ్ళిపోవాలి. ఇది మన కుటుంబం, ఇది మన ఇల్లు, ఏది ఉన్నా కూడా కలుసుకొని పోవాలా. ఒక సంసారం నడవాలంటే అందరూ ఐక్యతగా ఉండాలా. ఒకరు ఇటు ఒకరు అటు పోతే అది సరిగా పోదని చెప్పేసి నా ఆలోచన. మనము ముందుకు పోవాలా. అన్నీ రాష్ట్ర స్థాయి ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి కొన్ని. దానికన్నా మనం ముందుకు పరిగెత్తాలంటే మనం అందరం ఐక్యతగా ఉండాలా, అన్ని విధాలుగా మనము ముందుండాలని
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు చైర్మన్ అన్నగారు మరియు అక్కలు అందరికీ నా శిరసు వంచి వయసు నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ సర్పంచి మన ఉద్యమకారుడు జనరల్ సెక్రటరీ గంధమల్ల యాదగిరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనం 2 సార్లు ప్రోగ్రామ్ అక్కడ పెడదాము, కమిటీ వేద్దామని చెప్పేసి పోస్ట్ పోన్ అయ్యి నాకు 1/2 కిలోమీటర్ లేదు, నేను లేటుగా వచ్చిన, వాళ్ళు 150 కిలోమీటర్ల నుంచి వచ్చిన చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సారు చైర్మన్ సార్ చెప్పినట్టుగా ఫిబ్రవరి 10 తారీఖు నాడు కళ్ళకు గంతలు కట్టే ప్రోగ్రాము ఇందిరా పార్క్ దగ్గర పెడుతుంది కాబట్టి పోయినసారి ధర్నా ఎట్లా చేసామో ప్రతి జిల్లా నుంచి దరిదాపు ఒక 200 మంది తీసుకొచ్చాము. దరిదాపు 800 మంది వచ్చినాము ఆ రోజు. రేపు ఫిబ్రవరి 10 తారీఖు నాడు కూడా దరిదాపు ఒక 1000 మందికి పైకి రావాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశము. ఇక అందరు చెప్పినట్టుగా నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఉద్యమకారులకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి ప్రభుత్వం ప్రకటించింది, అవి మనకు కావాలని చెప్పే ఉద్దేశము. మరి మన చైర్మన్ గారికి ఆల్రెడీ ఉద్యమకారులలో ఆ సారుకు పేరు లేదట కూడా, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకు ఉద్యమకారుల గుర్తింపు వచ్చినా కూడా పెన్షన్ రాదు, ఏం రాదు, అయినా మన కోసం కొట్లాడుతుందంటే ఆయనకు ప్రత్యేకంగా సార్ గారికి మీరు వాట్సాప్ ఇప్పుడు మన కోసం మన బావు కోసం కష్టపడుతుంది కాబట్టి ప్రతి విషయము సార్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అడుగుజాడలో రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. దయచేసి ఇప్పుడు కూడా ఉద్యమాలకి ముందుంటాము అన్నతో మీరు అందరితో కలిసి. ఈరోజు టీయూజేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంకి వచ్చిన రాష్ట్ర కమిటీ కానీ లోకల్ కానీ అక్కలు కానీ అన్నతమ్ములందరికీ ఉద్యమ వందనాలు. ఇక అన్న ఒక మాట చెప్పిండు కవిత గారి గురించి ఒక మాట చెప్పిండు. నా ఉద్దేశం చెప్తున్నా, మీ ఉద్దేశం ఎట్లా ఉంటే అట్లా పాలు కానీ అది చీడ పురుగు 0.5 ఉన్న జాతి, అది నమ్మించి 10 సంవత్సరాలు అన్నగారే చెప్పిండు దేశం మీద ఏ ముఖ్యమంత్రి దోషనంత దోషుడు ఈ రాష్ట్రాన్ని నమ్మినాం మనం. మన ఉద్యమకారుడు ముందుండి ఉద్యమం నడుపుతుండని అంత నమ్మితే మళ్ళీ ఇంకా 25 సంవత్సరాలు కోలుకోకుండా దెబ్బతీసిండు. ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటే బాగుంటాయి. తర్వాత రేపు మనల్ని ఏదో మాయమాటలు చెప్పి ఎట్లాగూ రక్తమే, ఆ కేసీఆర్ రక్తమే అందరన్నా నేను ఇంతమంది గొర్రెలను మేకలను డైవర్ట్ చేస్తున్నా, మనకు సపోర్ట్ చేస్తారని అటు తీసుకుపోయే ప్రయత్నంలో ఉంటుంది ఆమె. ఓకే, ఆ 80 కోట్ల బిల్డింగ్ ఏదో ఉన్నదని చెప్తున్నారు, నేను చూడలేదు. కానీ ఆ బుర్జి ఖలీఫా ఏదైతే బిల్డింగ్ ఉందో అది అమ్మండి. జిల్లాకు 10 మంది చొప్పున 250 గజాలు జాగొస్తుంది, అది అమ్మిమండి. ఆమె ఉన్నన్ని రోజులు, ఆమె చిన్న వయసే కాబట్టి ఆమె లైఫ్ అంతా ఏ రాజకీయ పార్టీ పెడితే ఎట్లా అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. అదొకటి. ఈ మధ్యలో కొంతమంది ఉద్యమకారులే నాతో పనిచేసిరా, జేఏసీగా పనిచేసిరా, చేయని ఉద్యమకారుల పోరాటం పెట్టుకొని చేస్తారు కదా. ఉద్యమానికి ఎలాంటి 69లో కానీ చిన్నగా వచ్చిన 72లో కానీ 2001లో వచ్చిన ఏ ఉద్యమానికి సంబంధం లేని మనుషులను 1000 కోట్లను మనిషి చీఫ్ గెస్ట్గా పిలిపించి సన్మానాలు చేస్తుండు. ఆ ఉద్యమానికి సంబంధం లేనోడు ఉద్యమం దూరం చేసిన పార్టీలో ఉన్నోళ్ళను ఇది మాత్రము కొంచెం జీర్ణించుకోలేకపోతున్నా. మోసం చేసిందే వాళ్ళు, ఇల్లు గులగొట్టిందే వాళ్ళు, గుడిసె లేకుండా చేసిందే వాళ్ళు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టడం మాత్రం నాలాంటి వాళ్ళకి కొంతమందికి ఇష్టం లేదు. వాళ్ళ తెరువు పోవద్దు, వాళ్ళ అడుగుజాడలు రానియొద్దాలి. దిక్కు చక్కులేని ఎవరింటి పిల్లలే దిక్కులేని పక్షులని పాటలు పాడిరు, అవన్నీ చూసినాం. కానీ మనంలో దిక్కులేని పక్షులు లెక్క చేసింది వాళ్ళే. ఈ దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి దోసుకోనంత సంపద దోషి పెట్టుకున్నారు. బీసీలకు ఏమైనా అవకాశం వచ్చి బీసీ సర్టిఫికెట్తో కూడా పట్టాలు సంపాదించుకున్నారు. అంటే ఆ బీసీలకు కూడా అందకుండా అంత దోపిడీ చేసిన వాళ్ళతో నా అభిప్రాయం చెప్తున్నా. రాష్ట్ర కమిటీ కానీ పెద్దలు కానీ అందరు గ్రహించండి, వాళ్ళ కుటుంబంతో ఎలాంటి అది చేయొద్దు. ఇక ముఖ్యంగా
పోరాటాలు చేసేటోళ్ళు, పోరాటం చేసి అసూలు బాసిన వాళ్ళు, ఆర్థికంగా దెబ్బతిన్నోళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు నైజాం సర్కార్ నుంచి 5,000 మంది ఏమో చనిపోయారట. చచ్చిన వాళ్ళు ఎక్కడ పోయినో కానీ సంపాదించుకొని ఆ నైజాముకు అడుగులొత్తు ఆర్థికంగా వనరులు ఎట్లా సంపాదించుకొని అన్ని నేర్పిన వాళ్ళే నైజాం వెళ్ళిపోగానే వాళ్ళు పోయారు, వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళ జేబులో జరిగినాయి. 69లో చచ్చిపోయారు. ఉద్యమాలు ఎవరు చేసారు, ఎవరు చచ్చారు, ఉద్యమాలు ఎవరు లేపారు, ఎవరి మీద లేపారు, వాళ్ళు చచ్చిపోయిన ఒక పెడదవ పట్టింది. వీళ్ళంతా మళ్ళీ ఆలకుతున్నారు. మరి తెలంగాణ ఎవరి గురించి తోటి తెలుగు వాళ్ళే. ఆంధ్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మాకు ప్రత్యేక తెలంగాణ ఉండే పొత్తులు కలుసుకున్నాం కానీ పొత్తొద్దు మేము అలాగనే ఉంటాం, మాకు అన్యాయం జరిగిందని. ఎప్పుడైతే వాళ్ళు 60 ఏళ్ళ నుంచి వాళ్ళకి తొత్తులుగా బతికి తెలంగాణ భూములు, ఆర్థిక వనరులు అన్నీ వాళ్ళకి అడుగుజాడలంతా వాళ్ళకు నేర్పిన వాళ్ళే వాళ్ళని నిలబొట్టి వీళ్ళు భూస్వాములు అయ్యారు. తెల్లారి వరకు 100 కోట్లు, తెల్లారి వరకు 20-30 ఎకరాలు, రాత్రికి రాత్రే అసైన్డ్ భూములు మొత్తం. నేను ఎస్సీ మాదిగా అక్కడక్కడ కమిటీలకు ఇటువంటి ఇది కమిటీలు, ఈ కమిటీలు ఇటువంటి భూములను కూడా కబ్జా చేసి పార్టీ కార్యకలాపాలుగా కట్టుకున్నారు. అంత 1000 కోట్లు ఉండి కొనలేకపోయిరా, మీ జాగలు కట్టలేకపోయిరా. వాళ్ళ కుటుంబంతో ఎన్నడున్నా ఇక ముఖ్యంగా కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ గెలవడానికి కాంగ్రెస్ పోరాటం చేసి గెలవాలి, ప్రజలకు మేలు చేస్తాన్న ఉద్దేశం కాకుండా కేసీఆర్ తన స్వయంకృతంతోనే ఓడిపోయిండు. ఓడిపోకపోతే ముఖ్యంగా పెద్దలు కూడా ఉన్నారు, అంతా తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు. ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, 3వసారి వస్తే మనలాంటి వాళ్ళకు ప్రాబ్లమే, కేసీఆర్ కుటుంబానికి ప్రాబ్లమే. మనలాంటి వాళ్ళకి ప్రాబ్లమే, కేసీఆర్ కుటుంబానికి ప్రాబ్లమే. 5 ఏళ్ళు నమ్మించుడు, 5 ఏళ్ళు దోసుకున్నాడు. 3వసారి వస్తే దోపిడీ ఆగదు. ఆగకపోతే ఇటువంటి పెద్ద మనుషులంతా కలిసి ఏం చేద్దామని అక్కడక్కడ మీటింగ్లు జరిగి ఈ కుటుంబాన్ని పారదోల్దాం. అయ్యోడువా నువ్వు అవ్వనివా, ప్రాంతమోనివా ప్రాంతీయతరునివా, బీఆర్ఓనివా అక్కడోనివా, అట్లా దోసుకున్నోని పారదోలే కార్యక్రమంలో గూడుపుట్లం గారికి ఆయనకు తెలుసు. కేసీఆర్కు 3వసారి వస్తే మన ఫ్యామిలీకి జన నష్టం జరుగుతుంది. 69లో జరిగినట్టు జన నష్టం జరుగుతుంది. పోరాటంలో అధికారం వాళ్ళ చేతులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి, బలగం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ లాఠీ చార్జీలు అయితే ఎదురుకాల్పులు జరుగుతాయి ఆయన భయంతో చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయన తనంతలు తానే 2 నెలలు ఆర్థిక పరిస్థితులు లేని పార్టీ క్యాండిడేట్లు వారం రోజులలో ప్రకటిస్తే 2 నెలల ముందు ప్రకటించిండు ఆయన. 2 నెలల ముందు ఓడిపోతున్న కేసీఆర్కు తెలుసు. 3వసారి వస్తే మాత్రం ఇక రాదు. ఇక రాకుండానే పనిచేసి దానికి ఏదైతే అన్యాయం చేసిండో వానికి వ్యతిరేకంగానే పనిచేద్దాం. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం ఎట్లా చేద్దాం? ఇంకోటి ఇక్కడ ఇది 2వసారి, పోయినసారి అర్థం చేసుకున్నాం, మన ఆఫీస్లో చేసుకున్నాం. ఇది 2వసారి. ఉద్యమకారుల మనకు మెయిన్ మన హక్కులు కాపాడుకోవాలి, మన స్వాభిమానంతో బతకాలి. ఇంకెంతకాలం చేస్తాం? ఇప్పటికే సగం పొత్తుల సగం మంది అది ఇది ఈ హక్కుల గురించి కొట్టుడేనా? ఈ ఉద్యమాలు చేసుడు, ఇందిరా పార్క్ కాడికి ఇవేనా ఇక చేసుడు? మనం ఇక ప్రభుత్వాల భర్తం పట్టాలి, ఎక్కడికక్కడ ఎవరిని వచ్చినా నిలదీయాలి, ఏ చేసిన అధికారాన్ని నిలదీయాలి, రాజకీయ నాయకులు నిలే, మన ఎమ్మెల్యే నిలే. అరే లంబిడి కొడుకులారా, మేము చేస్తేనే ఉద్యమం చేస్తేనే స్వరాష్ట్రంలో మీకు ఎమ్మెల్యే అయినవరా భయ్, నువ్వు ఇంకా మా హక్కులు మా ఏం చేస్తలేవు. మాకు ఒక సంక్షేమ ఒక బోర్డు ఇచ్చి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఏం ఖర్చు కాదు, దానికి గుర్తించడానికి కూడా ఏం ఖర్చు కాదు. ఆ బోర్డు పెట్టి ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఏం కాదు, ఒక ఐడి కార్డు కొట్టించుడు. కాలేజీలో పోతే ఐడి కార్డు కొట్టిస్తారు పిల్లగాళ్ళకు. అట్లా ఐడి కార్డు ఇచ్చేదానికి మీకేం బాధ రాయి? మీకు మీ ఇంటికెళ్ళేమని తీసుకొస్తాలా? మీ ఏమిస్తా? మా పన్నులు కట్టుతాను, మీరు బతుకుతాలా? మీరు ఇస్తున్నా? ఇంకెంతకాలం మమ్మల్ని ఉద్యమాలు చేయమంటారు? ఒక్కొక్కరు 70 సంవత్సరాల వ్యక్తి జీవితాన్ని త్యాగం చేసి వచ్చి ప్రజల గురించి బతాడు. కేసీఆర్ అనేటోడు తను సహచర్యం చేసిండు. నువ్వు కేసీఆర్ అంటోడు ఇలా కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చున్నాడు, ఫామ్ హౌస్లో సంపాదించిండు, వాళ్ళ కొడుకు బిడ్డ తరతరాలకు సంపాదించిండు. ఇట్లాంటి ఏం లేకుండా ప్రజల గురించి కొట్లాడుకుంటా ప్రజల గురించి జీవితం ఇంకెంతమంది సేవ చేయమంటారు? ఈ రాష్ట్రం అప్పుడు నైజాం ప్రభుత్వం నుంచి అప్పుడు కొట్లాడేళ్ళు 69లో కొట్లాడారు, 72 కొట్టి 2001 ఇంకా కొట్లాడాయినా మా బతుకంతా. ఈ కొట్లాడే తర్వాత ఆపుదాం. ఇక 10వ తారీఖు నాడు
ప్రభుత్వాలను నిలదీద్దామని ఒక నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కళ్ళకు నల్ల గంతలు కట్టుకొని ప్రభుత్వం ఇంకా మీరు కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వాలు మీరు కళ్ళు తెరవకపోతే నెక్స్ట్ మీ ఇళ్ళను ముట్టడించుడు సచివాలయం ముట్టడించడం జరుగుతుంది. బిడ్డ ఎమ్మెల్యేలు గుర్తించుకోవాలి, ఎవడైనా పర్వాలేదు. బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తాను, మాకు ఐడి కార్డులు మా స్వాభిమానం ఏంటి మేనిఫెస్టోలో పెట్టాం, అవన్నీ మేనిఫెస్టోలో పెట్టాను, మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం, మీ ఆఫీస్ ముట్టడి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ముఖ్యంగా సుల్తాన్ యాదగిరి గారు అధ్యక్షుల నాయకత్వంలో మనం గట్టిగా పనిచేసి ఆయన చెప్పినట్టుగా విని ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. 1969 నుంచి కూడా ఏ విధంగా మన ఉద్యమకారులు పోరాటం చేసి అమరులు అయినరో 2014 కాంచి కూడా మన ఉద్యమాల అమరులు అయినరు. వాళ్ళని ఆదర్శం తీసుకొని కూడా మున్ముందు కూడా మన హక్కుల కోసం, మన నీళ్లు నియమాల కోసం పోరాడదామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యమం ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, మన సమస్యలు ఎప్పుడైతాయి అని ఎదురు చూసి చాలామంది కూడా ఈ లోకం విడిచి కూడా వెళ్ళిపోయినా కానీ మన పాలకులకు మన మీద దయ లేకుండా పోయింది. వాళ్ళు నిరంకుశంగా నిర్దాక్ష్యంగా మనకు అణిచివేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా మేము చేస్తాము అని అన్నోళ్ళు కూడా చేస్తలేరు. అంతకుముందు ఒక ఉద్యమకారుడు పాలనల ఉద్యమకారులకే ద్రోహం జరిగింది. ఇప్పుడు ఈయన ఉద్యమకారుడు కాదు, కానీ ఉద్యమానికి మేము సహాయం చేస్తాను, ఉద్యమకారులకు సహాయం చేస్తాను, కానీ ఈయన కూడా ఏం చేస్తలేడు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా ఒక సూచన చేసిన. నేను ఆ సూచన ఏంటంటే కొడంగల్ ఆయన కాన్స్టెన్సీలనే మనం ఏదన్నా ప్రోగ్రాం చేయాలి. అక్కడనే నిరసన తెలిస్తే కొంచెం బాగుంటుందని ఇంతకుముందు కూడా నేను ఒక సూచన చేసిన. ఏమన్నా అప్పుడు చేసిన కదా. అయితే ఇప్పుడు కూడా నేను అదే సూచన చేస్తున్నా. అది సూచనకు మన చైర్మన్ గారు నిర్ణయం తీసుకోలేదు. నా యొక్క విన్నపం ఏంటంటే కొడంగల్లోనే మనము ఒక నిరసన ర్యాలీ కానీ, ఒక మా బహిరంగ సభ కానీ, ఒక సభ కానీ, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు అందరికీ పిలిచి అక్కడ కొడంగల్లో పెడితే కొంచెం న్యూస్ అనేది హైలైట్ అవుతుంది. న్యూస్ హైలైట్ అయిన కనుకరిస్తాడో చూద్దాము అని నా యొక్క విన్నపం. ఈ సమయం ఇచ్చినందుకు టీవీ చేసి ఉన్నోళ్ళు నాకే ఎన్నుపోటు పొడిచి నన్ను నాగం చేయాలని చాలా మందికి ఉండిపోయింది మనసులో. ఆ దేవుడు అనేటోడు ఉంటే ఆయనే చూసుకుంటాడు. క్షమించాలన్నా, నేను లేట్ అయ్యి వచ్చిన ఇన్ని సంవత్సరాల కోలే నేను ఇన్నిట్లో పని చేస్తున్న నుంచి ఇదే మొదటిసారి నేను లేటుగా రావడం. అక్కలకు, అన్నలకు, తోటి కళాకారులకు వందనాలు చేస్తున్నా. తెలంగాణ తాలెల్లాడే నేలో నా తెలంగాణ కొట్టమెక్కి కోడి పుంజులు కొక్కరకోని కూతలు పెట్టవి మన శివన కూర్చొని కోకిల కమ్మని రాగాలి వినిపిస్తుంటది. ముందట పాల సంతలు గంటలూపులు దీవెనలిస్తారు. చెంగు చెంగున లాగా దూడలు అమ్మ అంటూ పరుగులు తీస్తవి. పక్షుల కిలకిల రాగాలతో పల్లె
పాటలు పాడుతూ ఉంటే పాటకు వెన్నెల పరవాసించి మోటదోనను ముద్దాడేది మోటకోనలు ముద్దాడది మోటకోనలు ముద్దాడది పక్షులు అడవి జీవరాశులు చెట్టు సేమలు ఊగి ఆడేవి చెట్టు సేమలు ఊగి ఆడవి చెట్టు సేమలు ఊగి ఆడవి ఆ మూట గిరిక ఊట బావులేవి నా పల్లెల్లోనా ఊట గిరుకల ఊట బాబులేవి నా పల్లెల్లోనా ఆ ఊట బావి మూట గిరకాలేవి నా పల్లెల్లోనా మూట పైన లేడి కూన గంతులేస్తానన్నది కాలు గజ్జెగడుతానన్నది పానం పోయే మేకా పిల్ల తప్పునైతనన్నది దండోర వేస్తానన్నది ఇప్పుడు పుట్టిన లేగ దూడ దుంకులాడుతున్నది ధూమ్ధాం చేస్తానన్నది కుమాలల్ల కోగిలమ్మ పటవాడుతన్నది జై తెలంగాణ అన్నది కుమాలలో కోయిలమ్మ పడవాడుతల్లది జై తెలంగాణ అల్లది కుమాలల్ల కోగిలమ్మ పటవాడుతన్నది జై తెలంగాణ అన్నది కుమాలలో కోయిలమ్మ పడవాడుతల్లది జై తెలంగాణ అల్లది ఆలిసిపోయిన లేడి కూన గంతులేస్తానన్నది కలుగ చేగడుతానన్నది ఆలిసిపోయిన లేడి కూల గంతులేస్తానన్నది కలుగ చేగడుతానన్నది పనం పోయే మేకా పిల్ల గంతు పనం పోయే మేకా పిల్ల పూనైతనన్నది దండోర వేస్తానన్నది అరే ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతన్నది దుముదాము చేస్తానన్నది అరే మొరు కోలు వడువ ఎండాలేసిన కోల ఎండిది కోలాటి జయసి ఎండిది కోలాటి జయసి ఎండాలేసిన కోల ఎండిది కోలోటి జయసి ఎండిది కోలోటి జయసి బాటాలేసిన కోల బంగారి కోలోటి జయసి బంగారి కోలోటి జయసి బాటాలేసిన కోల బంగారి కోలోటి సైలెట్టి జయసి కదలమ్మ సైలెట్టి జయసి బట్టి కదలమ్మ చెల్లెటి జయసి కదలమ్మ చెల్లెటి జయసి కొంగు నడుముకు గట్టి కదలమ్మ సెల్లెటి జయసి కదలమ్మ సెల్లెటి జయసి కొంగు నడుముకు చుట్టి కరువమ్మ చెల్లెటి జయసి కదలమ్మ చెల్లెటి జయసి అక్కుల కోసము పొరు జయమ్మ జయసి పొరు జయమ్మ జయసి అక్కుల కోసము పొరు జయంగా వాళ్ళు హసీనా బేగం హసీనా బేగం గారు చీఫ్ జనరల్ సెక్రటరీ ఫోటో ఏదే వాళ్ళు ఇవ్వండి అమ్మా ప్రెసిడెంట్ అయిన అంటే తిరిగి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ జి లక్ష్మి గారు చీఫ్ జనరల్ సెక్రటరీ వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం బాగా కష్టపడి పనిచేయాలి 10 మందితో 100 మందిని చేసే కార్యవర్గ సభ్యులు మమతా గారు అటల్ దిగమ్మా అందరం వస్తుంది అటల్ అందరూ రావాలి దూరం పోయి కరీంనగర్ జిల్లా కమిటీ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం ఒక గ్రూప్ ఫోటో దిగండి ఇదంతా జరగండి సేమ్ ఈ ఆకారంలో గుర్తించి మాకు ఒక
ఈరోజు ప్రెసిడెంట్గా జిల్లా అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. వారు ఒకసారి కరతాల ధ్వనులతోటి సర్టిఫికెట్ కింద పెట్టి నువ్వు పక్కకు రా. తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ తర్రే రమా గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, నువ్వు కూడా వచ్చి సర్టిఫికెట్ పట్టుకో. ఇట్లా సరే. ఎం పద్మ వేములవాడ ప్లేస్ లో అందరూ రావాలి. మరొకరు లక్ష్మి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ. లక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రటరీ, నువ్వు పక్కనే ఉండు, అక్కడే ఉండు. మరొక జనరల్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈసీ నెంబర్ పెద్దపల్లి శారద గారు, పెద్దపల్లి శారద ఈసీ నెంబర్. ఉమా ఎగ్జిక్యూటివ్ మెంబర్. సహస్ర ఈసీ మెంబర్, సహస్ర గారు రావాల్సిందిగా కోరుచున్నాం. సహస్ర ఎవరమ్మా? రానివాళ్ళు కూడా కమిటీలో తీసుకున్నారు, మరి అనివార్య కారణాల వల్ల రాకపోవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా ఎక్సైట్ రండి కొంచెం. ఏ గ్రూప్ ఫోటో ఈసీలో వాడు ఓన్లీ. चलो रेडी 1 2 3 4